ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। ప్రియ సహోదరి సహోదరులారా, प्रिय भाई और बहनों, ఇజ్రాయిల్ రాజుల గురించి మనము వరుసగా నేర్చుకుంటూ వస్తున్నాం. इजरायली राजाओं के विषय में हम सीखते हुए आ रहे हैं। ఈ రోజు ఇజ్రాయిల్కు 7వ రాజు అయిన आज हम इजराइल का 7वां राजा ఆహాబు గురించి నేర్చుకోబోతున్నాం. आहाब के बारे में सीखने वाले हैं। మూల వాక్యము मुख्य वचन మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము पहला राजा इसका 16 अध्याय 29వ వచనం నుంచి 29 वचन से, మొదటి రాజులు 22వ అధ్యాయము पहला राजा इसका 22 अध्याय 40వ వచనం వరకు 40 वचन तक। ఇక్కడ ఈ ఆహాబు యొక్క చరిత్ర పూర్తిగా రాయబడింది. यहाँ पर आहाब का पूरा इतिहास लिखा हुआ है। మనం ఒక వాక్యం చదువుకుందాము. हम एक वचन पढ़ेंगे। మొదటి రాజులు पहला राजा 16వ అధ్యాయం 16 अध्याय 29వ వచనం చదువుకుందాం. 29 वचन पढ़ेंगे। ఆ, यहूदा के राजा आसा के 38वें वर्ष में ओमरी का पुत्र आहाब इज़राइल पर राज्य करने लगा और इज़राइल पर शोम्रोन में 22 वर्ष तक राज्य करता रहा। దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. हालेलुया। దేవులారా, ఇక్కడ ఇజ్రాయిలకు 7వ రాజు అయిన ఆహాబు గురించి రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान, यहाँ पर इज़राइल का 7वां राजा आहाब के विषय में लिखा है। మంచిగా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని వినండి. अच्छे रीति से प्रार्थना पूर्वक के साथ परमेश्वर के वचन को सुनिए। దయచేసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న మనసు కలిగి ఉండండి. कृपा करके परमेश्वर मुझसे बात कर रहे इस मन के साथ रहिए। దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. सचमुच परमेश्वर हमसे बात करेंगे। ఇక్కడ మనము ఆహాబు గురించి నేర్చుకుంటున్నాం ఈ రోజు. यहाँ पर हम आहाब के विषय में सीखने वाले हैं। ఆహాబు యొక్క తండ్రి పేరు ఓమ్రి. आहाब के पिता का नाम ओमरी। ఇతని తల్లి పేరు, ఈ యొక్క ఆహాబు యొక్క తల్లి పేరు పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి లేదు. आहाब की माता का नाम पवित्र शास्त्र में लिखा नहीं है। ఇతడు సింహాసనం ఎక్కిన వయసు కూడా రాయబడి లేదు. ये सिंहासन पर चढ़ा हुआ उम्र को भी नहीं लिखा है। కానీ ఇజ్రాయిలును 22 సంవత్సరాలు పరిపాలించినట్టుగా వాక్యంలో రాయబడి ఉంది. लेकिन इज़राइल में 22 वर्ष तक राज्य करता रहा करके वचन में लिखा है। వాక్యంలో రాయబడి ఉంది. वचन में लिखा है, మొదటి రాజుల గ్రంథం पहला राजा 16వ అధ్యాయం 16 अध्याय 30వ వచనం చదివినట్లయితే, 30 वचन पढ़ने से, దేవుని బిడ్డలారా, ఇతని తండ్రి అయిన ఓమ్రి, అదేవిధంగా ఇతని కంటే ముందుగా పరిపాలించిన రాజులు వీళ్ళందరికంటే ఈయన దుర్మార్గముగా యెహోవాకు చెడుతనముగా దేవుళ్ళ నడుచుకున్నట్టుగా వాక్యం సెలవిస్తున్నది. इसका पिता ओमरी और इससे पहले जितने भी इज़राइल के राजा थे उन सब से भी बुरी मार्ग पर ये चलता था करके परमेश्वर के वचन में लिखा है। ఆయనను దేవుళ్ళారా దేవుడు ప్రేమించి ఉన్నాడు గనుక, फिर भी परमेश्वर प्रेम करता था, ఆయన ప్రేమ इसलिए స్వరూపి గనుక वो प्रेमी स्वरूपी है, इसलिए దేవుడు ప్రేమించి అతనికి సమయం ఇయ్యగా परमेश्वर ने प्रेम करके उसे वक्त देने के द्वारा ఈయన 22 సంవత్సరాలు ఇజ్రాయెల్ పరిపాలన చేశాడు. ये 22 वर्ष तक इज़राइल पर राज्य करता रहा। ఈయన జీవితమును మనం ఆలోచన చేస్తే अगर हम इसके जीवन को विचार करने से, ఇజ్రాయెల్ ప్రజలకు రాజే గాని इज़राइल का ये राजा है, लेकिन దేవుని బిడ్డలారా ఈయన గుడ్డితనంలో ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తున్నది. प्रिय परमेश्वर की संतान ये अंधेरे में था करके वचन में लिखा है। దేవుని చిత్తమునకు పూర్తిగా వ్యతిరేకంగా నడుచుకున్న వ్యక్తి కనబడుతున్నాడు. परमेश्वर की इच्छा के पूरे विरोध में चलता था करके वचन में लिखा है। అన్యులతో సావాసం చేశాడట. अन्य जाति लोगों के साथ संगति किया। దేవుని బిడ్డలారా అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. प्रिय परमेश्वर की संतान अन्य स्त्री से ये विवाह किया। పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉంది. पवित्र शास्त्र में लिखा है, మొదటి రాజుల గ్రంథము पहला राजा 11వ అధ్యాయము 11 अध्याय మొదటి వచనం చదివితే, पहला वचन पढ़ने से ఇక్కడ దేవుడు ముందుగానే చెప్పాడు, यहाँ पर परमेश्वर ने पहले ही बताया, మోయాబీలతోని, मोयाबी लोगों के साथ, ఏదోమీలతోని, एदोमी लोगों के साथ, అమ్మోనీలతోని, अम्मोनी लोगों के साथ, సీదోనీలతోని, सीदोनी लोगों के साथ, హిత్తీలతోని हिस्ती के साथ మీరు వారితో సావాసం చేయవద్దు. आप उनसे संगति मत करना, వారి తట్టు మీరు తిరగద్దు. उनके साथ आप मत घूमना। మీరు వారితో సావాసం చేసిన యెడల వారి దేవతల తట్టు మీ హృదయాన్ని త్రిప్పుతారు. अगर आप उनसे संगति करोगे तो आपको अपनी मूर्तियों के तरफ घुमाएंगे। కనుక నా మాట వినండి, వారితో సావాసం చేయకండి అని దేవుడు నొక్కి నొక్కి చెప్పాడు చాలా సార్లు. इसलिए आप उनकी बात नहीं मेरी बात सुनिए करके परमेश्वर हर बात उन्हें बताते थे। వారితో సావాసం చేయకూడదు అని దేవుడు చాలా సార్లు చెప్పాడు. उनके साथ संगति मत करना करके परमेश्वर ने बहुत सी बात बताया। కానీ దేవుని బిడ్డలారా, लेकिन प्रिय परमेश्वर की
संतान, ఈయన ఇజ్రాయేలుకు రాజు అయిన ఈ యొక్క ఆహాబు ఏం చేశాడు అంటే, तो ये इजराइल का राजा आहाब ने क्या किया कहने से, ఇతడు అన్యులతో సావాసం చేసి ये अन्य जाति लोगों के साथ संगति करके దేవుని చిత్తానికి పూర్తిగా వ్యతిరేకముగా ఉన్న परमेश्वर की इच्छा के पूरे विरोध में रहने वाले సీదోనీయుల రాజైన ఎద్బాయాలు కుమార్తెను सीदोनी के राजा एदबाल के पुत्रों के साथ దేవుల యెజబేలుని వివాహము చేసుకున్నట్టుగా వాక్యంలో రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान ये यजेबेल से विवाह किया करके वचन में लिखा है। మనము ఆలోచన చేసినట్లయితే अगर हम विचार करने से బైబిల్లో ఒక భయంకరమైన దుర్మార్గురాలైన స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే కళ్ళు మూసుకొని చెప్పచ్చు ఆమె యెజబేలు అని. बाइबल में बहुत ही दुष्ट स्त्री कोई तो भी है कहने से आंखें बंद करके बता सकते वो इजबेल है करके। దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజ్యములో శాపము అదే విధముగా నాశనము రావడానికి వీరిద్దరు కారకులుగా ఉన్నారు. प्रिय परमेश्वर की संतान राज्य में श्राप और नष्ट आने के लिए ये दोनों कारण थे। వీరిద్దరి జీవితమును మనం ఆలోచన చేస్తే కుక్క సాగు చచ్చినట్టుగా మనం చూడగలము. इनके दोनों को जीवन को अगर हम विचार करने से ये कुत्तों की मौत मरे करके हम देख सकते हैं। విగ్రహాలలో ప్రజలు తీసుకొని వెళ్ళారు. मूर्ति पूजा में लोगों को लेके गए, అనేక మంది ప్రవక్తలు చనిపోవడానికి కారణమయ్యారు. अनेक भविष्यवक्ता लोग मरने के लिए कारण बने। ఇజ్రాయిల్ అయి ఉండి దేవుని బిడ్డలారా విగ్రహాలను చేస్తూ వేరే వేరే దేవతలను పూజించారు. इजरायली लोग रहकर भी मूर्ति पूजा करके अनेक अनेक मूर्तियों के साथ इन्होंने पूजा किया। ఆహాబు తప్పుడు నడత నడిచాడు. आहाब गलत मार्ग पर चला, తప్పుడు ఆలోచనలు తీసుకున్నాడు. गलत विचार को लिया, తప్పుడు పనులు చేశాడు. गलत काम किया। దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की संतान బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा है, ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, इफिसी में लिखा है, దేవుని బిడ్డలారా భర్త భార్యకు శిరస్సు అని రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान पति पत्नी का सिर है करके लिखा है। కానీ వీళ్ళిద్దరిని చూస్తే अगर हम इन दोनों को देखने से इन दोनों को देखने से కానీ భర్తకే భార్య శిరస్సుగా ఉన్నట్టుగా వీరిద్దరిని మనం చూడగలము. लेकिन पति को ये पत्नी एक सर की तरह है करके लिखा है। వీరిద్దరూ నిజంగా మనం ఆలోచన చేస్తే బైబిల్లో దేవుడు చాలా దుర్మార్గులుగా కనబడుతున్నారు. प्रिय परमेश्वर की संतान अगर हम विचार करने से ये बाइबल में दोनों भी बहुत ही बुरे हैं। అహాబు యొక్క జీవితం నాశనం అవడానికి గల కారణం ఏంటంటే అతని యొక్క భార్య. आपका जीवन नाश होने के लिए कारण कौन है कहने से उसकी पत्नी। ఈ యొక్క అహాబు జీవితంలో ముఖ్యమైన పాత్ర వహించింది ఎవరు అంటే యెజబేలు. आहाब के जीवन में कोई तो भी मुख्य पात्र है कहने से वो यजेबेल है। హల్లెలూయా. చాలా హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. बहुत ही सावधान से सुनिए। ఓకే, హల్లెలూయా. हालेलुया। అహాబు యొక్క జీవితంలో ముఖ్య పాత్ర వహించింది ఎవరైనా ఉన్నారు అంటే అది యెజబేలు మాత్రమే. आपके जीवन में कोई तो भी मुख्य पात्र है कहने से वो यजेबेल ही है। యెజబేలు మాత్రమే. यजेबेल ही है। మనకు అహాబు పూర్తిగా అర్థం కావాలి అంటే अगर हमें आहाब पूरा समझना चाहिए कहने से దేవుని బిడ్డలారా అతని భార్య అయిన యెజబేలు కూడా మనకు అర్థం కావాలి. प्रिय परमेश्वर की संतान उसकी पत्नी यजेबेल भी हमें समझना चाहिए। యెజబేలు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. यजेबेल के विषय में प्रभु कहते हैं, మనం ఒక వాక్యం చదువుకుందాం. हम एक वचन पढ़ेंगे। ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य, చూడండి, ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 2వ అధ్యాయము दूसरा अध्याय 20వ వచనంలో రాయబడి ఉంది. 20वें वचन में लिखा है, तो मुझे तेरे विरुद्ध यह कहना है कि तू स्त्री यजेबेल को रहने देता तो अपने आप को भविष्यवक्ता कहलाती है, जो मेरे दासों को व्यभिचार करने और मूर्तियों के आगे चढ़ाई हुई वस्तुएं खाना सिखलाकर भरमाती है। అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచు యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. జారత్వం చేయుటకు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచున్నది అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. परमेश्वर यहाँ पर स्पष्ट रीति से कहते हैं, ఇక్కడ యెజబేలు గురించి వ్రాయబడి ఉంది. यहाँ पर यजेबेल के बारे में लिखा है। దేవుని బిడ్డలారా, యెజబేలు ఎవరు అంటే प्रिय परमेश्वर की संतान यजेबेल कौन है कहने से బయలు దేవతను ఆరాధించిన స్త్రీ. बाल देवताओं की आराधना करने वाली स्त्री, బయలు దేవతను ఆరాధించి बाल देवताओं की आराधना करते, దేవుని బిడ్డలను తిరస్కరించిన స్త్రీగా కనబడుతున్నది. परमेश्वर के पुत्रों को तुच्छ जानने वाली स्त्री की तरह दिख रही ఈమె है। చెడ్డ స్త్రీగా దుర్మార్గపు స్త్రీగా మనకు కనబడుతున్నది. ये एक बुरी स्त्री और दुष्ट स्त्री की तरह हमें दिख रही है। అహాబును వివాహము చేసుకున్న ఆ రోజుల్లో आहाब के साथ विवाह करने के बाद उन दिनों में దేవుని బిడ్డల తనకు తానే నేను ప్రవక్తను అని చెప్పేసి రాజ్యంలో ప్రకటించుకున్నది. प्रिय परमेश्वर की संतान अपने आप को मैं भविष्यवक्तनी हूँ करके कहलाई, నేను ప్రవక్త అని ప్రకటించుకున్నది. मैं भविष्यवक्ता हूँ करके बताई। నీవు ప్రవక్త అని దేవుడు చెప్పాలి. आप भविष्यवक्तनी हो करके परमेश्वर बताना నేను चाहिए। ప్రవక్తగా దేవుడు వాడుకుంటున్నాడు అని చెప్పేసి ప్రజలు చెప్పాలి. आपको परमेश्वर भविष्यवक्ता की तरह इस्तेमाल कर रहे करके लोग बताना चाहिए। నిన్ను నువ్వే ప్రవక్తగా చేసుకోకూడదు. आप अपने आप
भविष्यवाणी नहीं कहना चाहिए, నష్టపోతావు. नाश हो అది जाओगे। వాక్యానికి విరుద్ధము. ये वचन के विरोध में है। హల్లెలూయా. हालेलुया। మనందరం కూడా దేవుని యొక్క దాసులము దాసీలుగా ఉండాలి. हम सभी लोग परमेश्वर के दास और दासी की तरह रहना దేవుడు ఏ चाहिए। సేవలో ఏ పరిచయంలో వాడుకున్నా కూడా परमेश्वर किसी भी सेवा और किसी भी इसमें इस्तेमाल करने से మనం ఒక పెద్ద బిరుదులు పెట్టుకొని దేవుని బిడ్డలారా దాన్ని బట్టి మనం గర్వించకూడదు. हमें एक उद्देश्य को रख के उसके द्वारा ही हमें घमंड नहीं करना चाहिए। చాలా అనేకులు దేవుని బిడ్డలారా నేను ఇది అది అని చెప్పేసి పెట్టుకుంటున్నారు. आज बहुत से लोग मैं ये हूँ वो हूँ करके लगा ले रहे हैं, నేను అది ఇది అయితే అని చెప్పేసి అనుకుంటున్నారు. मैं वो होऊंगा हूँ ये होऊंगा करके वो कह रहे हैं, అది కాదు. वो नहीं है। నేను దేవునిలో నమ్మకమైన దేవుని బిడ్డ కావాలని కోరుకో. मैं परमेश्वर के इसमें विश्वास योग्य पुत्र रहना चाहिए करके विचार నన్ను कीजिए। బట్టి దేవుడు నేను దేవుని సంతోషపరచు బిడ్డగా ఉండాలని కోరుకో. मैं परमेश्वर को आनंद करने वाली पुत्री रहना चाहिए करके विचार దేవుని कीजिए। రాజ్య పనిలో నేను పాలి భాగస్తురాలిగా ఉండాలి, పాలి భాగస్తునిగా ఉండాలని కోరుకో. परमेश्वर के राज्य में मैं हिस्सा लेने वाला हिस्सा लेने वाली रहनी चाहिए करके विचार कीजिए। పనికిరాని పేర్లు పెట్టుకొని నువ్వు గర్వించుకుంటే దేవుడు ద్వారా పడిపోతారు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. बिन काम के नामों को आप अपने पास रखने से आप गिर जाओगे, इसलिए बहुत सावधान के साथ रही है। ఈ మనం ఆలోచన చేస్తే अगर हम इन्हें विचार करने से దేవుని బిడ్డలైన ఇజ్రాయేలును అన్య దేవతలను పూజించే వారిగా చేసి పూర్తిగా దేవుని దూరం చేసినాడు ఈమె. परमेश्वर के पुत्र इजरायली लोगों को अन्य देवताओं के पास लेके पूजा करवाकर पूरी रीति से परमेश्वर से दूर करवाई। అంతేకాకుండా उतना ही नहीं, దేవుని ద్వారా ఎంతో మంది ప్రవక్తలను ఈమె చంపించినట్టుగా వ్రాయబడి ఉంది. बहुत से भविष्यवक्ताओं को इसने मार डाला करके भी लिखा है। విగ్రహారాధికురాలుగా కనబడుతున్నది. ये मूर्ति पूजा करने वाली तरह दिखाई दे रही బైబిల్లో है। రాయబడినది ఈమె వేశ్య అట. बाइबल में लिखा है एक वेश्या है, ఈమె క్రూరమైన భయంకరమైన దుష్ట స్త్రీ అని రాయబడింది. ये एक बहुत ही क्रूर और भयानक स्त्री है करके लिखा है। ఈమె సావును మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా ఆ కుక్కలు ఈమె శరీరాన్ని పీక్కొని తిన్నట్టుగా పీక్కొని చిల్లా చిత్రం చేసినట్టుగా మనం చూడగలం. अगर हम इसकी मृत्यु को विचार करने से कुत्ते लोग इसे निकाल निकाल कर खाए करके हम देख सकते మరి हैं। ఎందుకు ఇంత భయంకరమైన సావు వచ్చింది అంటే तो ये इतनी भयानक क्यों मृत्यु को पाई कहने మరి से? ఎందుకు ఈమె ఇజ్రాయేలుని దేవునికి దూరం చేసింది అంటే तो क्यों ये इजरायली लोगों को परमेश्वर से दूर की कहने से? ఎందుకు దేవుని ప్రవక్తలు అంటే దేవుడు అంత వ్యతిరేకంగా ఉన్నది. మరి क्यों भविष्यवक्ता कहने से परमेश्वर के लोग कहने से ఈమె विरोध ఉద్దేశం में है? ఏమై ఉన్నది? इसका उद्देश्य क्या ఈమె है? ఎక్కడి నుంచి వచ్చింది? ये कहाँ से आई? వాస్తవానికి ఇజ్రాయేలుకు రాజైన ఆహాబును ఈమె ఎందుకు వివాహం చేసుకుంది? वास्तव में इजरायली राजा आपके साथ इसने क्यों विवाह ఈమె किया? ఉద్దేశం ఏంటిది? इसका उद्देश्य क्या ఇది है? మనం ఆలోచన చేస్తే अगर इसे हम विचार करने దేవుడు से, ద్వారా వాస్తవానికి ఈమె ఎవరు అంటే प्रिय परमेश्वर की संतान वास्तव में ये कौन है कहने से? సీదోనీలకు రాజైన ఎద్బాయేలు యొక్క కుమార్తె ఈమె. सीदोनी का राजा एब्बाल का एक पुत्री है। సీదోనీలకు సంబంధించిన దేవుడు సీదోనీల యొక్క రాజైన ఎద్బాయేలు యొక్క కుమార్తె. सीदोन का राजा एब्बाल की ये पुत्री है। ఈ యొక్క ఎద్బాయిలు ये एब्बाल సీదోనీలకు రాజు కాక ముందు सीदोन में राजा रहने से पहले, వాళ్ళకు సీదోనీలకు రాజు కాక ముందు सीदोनी लोगों का राजा होने से पहले దేవుడు అష్టారోతు దేవతకు ఈయన ప్రధాన యాజకునిగా పనిచేశాడట. अष्टारोग देवता के सामने एक प्रधान याजक की तरह काम करता था करके परमेश्वर के वचन में लिखा है। హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాకుండా उतना ही नहीं ఇతని लेकिन తర్వాత इसके बाद ఈ యొక్క ఎద్బాలి యొక్క కుమార్తె అయిన యెజబేలు एब्बाल की पुत्री एजबेल, దేవుడు అతని తండ్రి తర్వాత इसके पिता के बाद ఈమె కూడా ఈ యొక్క అష్టారోతు అనే దేవతకు యాజకురాలిగా పనిచేసినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. ये भी अष्टारोग देवता के सामने याजक की तरह काम करती थी करके परमेश्वर के वचन में लिखा ఈ है। యొక్క అష్టారోతు దేవత ये एक अष्टारोग देवता కానానీయులు పూజించే దేవతల్లో ఒక దేవత. कनानी लोग पूजा करने वालों में से एक देवता है। ఈ సీదోనీయులు ఎవరు అంటే ये सीदोनी लोग कौन है कहने से? కానానీయులకు సంబంధించిన వారే. कनानी लोग के ही संबंधित ఈ है। కానానీయులు సీదోనీయులు ఒకే వర్గానికి సంబంధించిన వారు. ये कनान और सीदोनी लोग एक ही वर्ग के संबंधित है। దేవుని బిడ్డలారా మనందరికీ తెలిసిన విషయమే प्रिय परमेश्वर की संतान हम सभी को पता है, ఈ కనానీయులే గాని సీదోనీయులే గాని ఇజ్రాయెల్ మొదటి నుంచి శత్రువులే. कनानी और ये सीदोनी इजरायलियों को पहले से शत्रु है, మొదటి నుంచి శత్రువులే. पहले से ही शत्रु है। అయితే ఇక్కడ ఈ యొక్క యెజబేలు ఎందుకు ఆహాబును వివాహము చేసుకున్నది అంటే तो यहाँ पर एजबेल क्यों आहाब से शादी की कहने से? ఇజ్రాయిలకు సంపూర్తిగా శత్రువులుగా ఉన్నారు సీదోనీయులు కనానీయులు. इजराइल को संपूर्ण रीति से शत्रु है सीदोन और कनानी लोग। ఇజ్రాయిలకు సంపూర్తిగా విరోధులుగా ఉన్నారు సీదోనీయులు కనానీయులు. इजराइल को संपूर्ण विरोध में सीदोनी और कनानी लोग వీరు हैं। జీవము గల దేవుని ఆరాధిస్తున్నారు ఇజ్రాయిలు. इजरायली लोग जीवित परमेश्वर की आराधना कर
रहे हैं, కానీ ఒక కానానీయులు సీదోనీయులు ఎవరును అష్టారోతును దేవతను పూజిస్తున్నారు, అనేకమైన దేవతలు వారు పూజిస్తున్నారు. लेकिन कानानी और सिदोनी लोग अस्तारोत देवता को पूजा कर रहे हैं और अनेक देवताओं की पूजा कर रहे हैं. అయితే ఆ దేవతలను పూజించే స్త్రీ ఒక యెజబేలు. तो उन्हीं देवताओं की पूजा करने वाली स्त्री यजेबेल है. ఓన్లీ పూజించే స్త్రీ కాదు, పూర్తిగా యాజకురాలుగా ఆమె పనిచేసిందట. सिर्फ पूजा करना ही नहीं, लेकिन एक याजक की तरह वो काम करती అంటే थी. విగ్రహారాధన ఆమె నరనరంలో ఉన్నట్టుగా మనం చూడగలము. तो मूर्ति पूजा उसकी नस नसों में है करके हम देख सकते అంటే हैं. ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఆమెకు ఎంత శత్రువులుగా ఆమె పెట్టుకున్నదో మనసులో ఇది మనం అర్థం చేసుకోగలము. तो इजरायली लोगों को उसने कितने अपने मन में शत्रु की तरह रखा, ये भी हम देख सकते हैं. అంటే దేవుణ్ణి ఆమె ఎంత దూషిస్తున్నదో కూడా మనం తెలుసుకోగలము. कहने से ये परमेश्वर को कितना दोष कर रही है, ये भी हम यहाँ पर देख सकते हैं. దేవుళ్ళ పగ తీర్చుకోవడానికి ये परमेश्वर की संतान बदला लेने के लिए, ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి ప్రజలను దూరం చేయడానికి परमेश्वर के पास से लोगों को दूर करने के ఈ యొక్క लिए, అహాబును అతని సంతతిని నాశనం చేయడానికి ये आहाब और उसकी संतान को नाश करने के लिए, ఇజ్రాయెల్ ప్రజలందరినీ పాపములో పడేయాలని, इसी प्रकार से इजरायली लोगों को पाप में गिराने के పూర్తిగా लिए, వీళ్ళందరినీ దేవునికి దూరం చేయాలని, पूरे इन्हें परमेश्वर से दूर करने के लिए, అంతేకాకుండా उतना ही नहीं लेकिन ఈ యొక్క యెజబేలు పూజించే అష్టారోతును, एक यजेबेल पूजा करने वाले अश्तारोत బయలు దేవతను और बाल देवताओं की పూజించే వారిగా వీరిని చేసి पूजा करने वालों की तरह इन्हें बनाकर వీరందరినీ విగ్రహాలను తీసుకువెళ్ళి इन्हें सभी लोगों को मूर्ति पूजा में ले जाकर పూర్తిగా దేవునికి దూరం చేయాలని ఒక గొప్ప ప్లాన్ తోని पूरे परमेश्वर से दूर लेके जाना चाहिए करके एक बड़े उद्देश्य के साथ దేవుని బిడ్డలారా, ఈ దుర్మార్గులైన ఈ స్త్రీ అహాబుని వివాహం చేసుకున్నట్టుగా మనం చూడగలం. प्रिय परमेश्वर की संतान ये दुष्ट स्त्री इजराइल का आहाब के साथ विवाह की करके हम देख सकते हैं. ఈ మా చరిత్రను ఈ విధంగా మనం చూస్తున్నాం. इसके इतिहास को हम इस प्रकार से देख रहे हैं. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా दूसरी बात, ఈ వాక్యంలో రాయబడి ఉంది, ఈమె వేశ్య అని రాయబడి ఉంది. वचन में लिखा है एक वेश्या थी. మొదటి నుంచే ఈమెకు వేశ్య స్వభావం ఉన్నదట. पहले से इसके अंदर वेश्या का स्वभाव है. ఒకసారి వాక్యం చదువుదాము. एक बार वचन రెండో पढ़ेंगे. రాజుల గ్రంథము दूसरा राजा 9వ అధ్యాయము 9 अध्याय 30వ వచనాన్ని మనం చూసినట్లయితే 30 वचन को अगर हम देखने से అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. वहाँ पर इस प्रकार से लिखा है, చదవండి. जब यह वो इजराइल को आया तब इजबेल यह सुन अपनी आंखों में सुरमा लगा और अपना सिर सवार कर खिड़की में से झांकने लगी. ఓకే, హల్లెలూయా. हालेलुया. దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की संतान, యెహూ అనే ప్రవక్త పట్టణంలోకి వచ్చాడు అని చెప్పేసి एहू भविष्यवक्ता एक नगर में आया करके, ఇప్పుడు ఈ యొక్క స్త్రీ యెజబేలు ఏం చేసిందట అంటే तो इस स्त्री इजबेल ने क्या किया कहने से, మంచిగా లేనిపోని రంగులన్నీ ముఖానికి పూసిందట. जो है नई सारे रंगों को अपने चेहरे पर लगा ली. ముఖానికి మంచిగా మేకప్ వేసుకొని, चेहरे पर मस्त मेकअप लगाकर, మంచిగా కలర్ సారీ మంచిగా డ్రెస్ వేసుకొని కట్టుకొని, मस्त रंग बिरंगी साड़ी या ड्रेस को पहनकर, లిప్టిక్ ను మొత్తము పెదవుల మీద రాసుకొని, लिपस्टिक को अपने ओठों पर लगाकर, దేవుళ్ళారా ఆ కిటికీ గుండా ఆ యెహూను చూస్తున్నట్టుగా ఆయన వస్తుండగా అతను చూస్తున్నాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. तो खिड़की के पास से यहू को देख रही थी करके वचन में लिखा है. ఈమె అంటే ముఖానికి రంగు పూసుకున్నట్టుగా వాక్యం तो సెలవిస్తున్నది. ये अपने चेहरे पर रंग को लगाई करके वचन में लिखा है. దేవుని బిడ్డలారా, నేను ఎవరిని నొచ్చి చెప్పట్లేను, प्रिय परमेश्वर की संतान में किसी को दुख पहुंचाने के लिए नहीं कह रहा हूँ ఎవరిని ఉద్దేశించి కూడా మాట్లాడతలేను. और किसी को उद्देश्य करके भी नहीं कह रहा हूँ. మనకు ఈ సందర్భం వచ్చింది కనుక మాట్లాడుతున్నాం. हमें ये संदर्भ आया इसलिए मैं कह रहा हूँ. దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతున్నది. परमेश्वर का वचन हम सभी के साथ कह रहा చాలా है. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. बहुत ही सावधान के साथ विचार कीजिए. ముఖానికి రంగులు ఎవరు వేస్తారు అంటే चेहरे पर रंग कौन लगाते हैं कहने से, దేవుని బిడ్డలారా, వేశ్య స్వభావం కలిగిన వారే ప్రియ- ముఖానికి రంగులు వేస్తారు. प्रिय परमेश्वर की संतान वेश्या के स्वभाव रहने वाले अपने चेहरे पर रंग लगाते हैं. దేవుని వాక్యమే చెబుతున్నది. परमेश्वर का वचन ही कहता है, నేను మాట్లాడతలేను. मैं नहीं कह रहा हूँ. దేవుని మీరు ఆ వాక్యము చదవండి తర్వాత आप उस वचन को बाद में पढ़ అక్కడ लीजिए. స్పష్టంగా రాయబడి ఉంది. वहाँ पर स्पष्ट रीति से लिखा है, ముఖానికి రంగు వేసుకొని కిటికీ గుండా బయట చూస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తున్నది. वो अपने चेहरे को रंग लगाकर खिड़की में से झांक रही है करके वचन में लिखा है. ఐబ్రోలు చేయడము, ये आईब्रो करना, లిప్స్టిక్లు పెట్టడము, लिपस्टिक लगाना, లేనిపోని రంగులు మొత్తం మేకప్ అన్ని వేయడము, जो है नहीं वो सारे मेकअप को लगाना, ఇవన్నీ ఇది వేశ్య స్వభావము అని వాక్యం సెలవిస్తున్నది. ये वेश्या का स्वभाव है करके वचन में लिखा है. సామెతల గ్రంథము नीति वचन 31వ అధ్యాయము 31 अध्याय, చూడండి. సామెతల గ్రంథము नीति वचन 31వ అధ్యాయము 31 अध्याय. 30వ వచనం మనం చదివినట్లయితే अगर हम 30वें वचन को पढ़ने से అక్కడ ఏ విధంగా రాయబడింది वहाँ पर इस प्रकार से लिखा है, చదవండి.
शोभा तो झूठी और सुंदरता व्यर्थ है, परंतु जो स्त्री यहोवा का भय मानती है उसकी प्रशंसा की जाएगी। ఇక్కడ వాక్యములో స్పష్టంగా రాయబడి ఉంది, यहाँ पर वचन में स्पष्ट रीति से लिखा है, సౌందర్యము వ్యర్థము, शोभा तो झूठी है, సౌందర్యము వ్యర్థము. सुंदरता झूठी है। ఇప్పుడు మరి ఇక్కడ వ్యర్థము అనేమో వాక్యం సెలవిస్తున్నది. तो यहाँ पर व्यर्थ है करके वचन में लिखा మరి है। ప్రజలందరూ ఏం చేస్తున్నారు? గా వ్యర్థమైన దాన్ని చేస్తున్నారు. तो लोग क्या कर रहे हैं? उसी व्यर्थ काम को कर रहे हैं। వాక్యము వ్యర్థము అయిన దాన్ని మనం ఎందుకు చేయాలి అనేది మన ప్రశ్న. वचन में व्यर्थ है तो हमें क्यों करना, ये प्रश्न है। దేవుడు అద్దన్న దాన్ని మనం ఎందుకు చేయాలనేది నా ప్రశ్న. परमेश्वर मना करने वाले कामों को हम क्यों कर रहे हैं, ये मेरा प्रश्न है। ఇప్పుడు దేవుడు అద్దన్న దాన్ని చేస్తే పాపం కాదంటారా? మరి परमेश्वर ने मना किया हुए काम को करने से वो पाप नहीं అంటే है। ఇప్పుడు ఆజ్ఞాత్మకమే పాపం అనే వాక్యం వ్యర్థమే అంటారా? మరి तो आज्ञा का उल्लंघन करना पाप है कहने वाला वचन व्यर्थ है, అది వ్యర్థమా? మరి वो व्यर्थ है क्या? దేవుని ద్వారా మీరు ఆలోచన చేయండి. प्रिय परमेश्वर की संतान, आप विचार దేవుడు कीजिए। మనతో మాట్లాడుతున్నాడు. परमेश्वर हमसे कह रहे हैं। న్యాయాధిపతుల గ్రంథము न्यायियों 16వ అధ్యాయం 16 अध्याय, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము देखिए न्यायियों 16వ అధ్యాయము 16 अध्याय మొదటి వచనం మనం చదివినట్లయితే पहला वचन को अगर हम पढ़ने से, దేవుడు అక్కడ సంసోను ఒక వేశ్య దగ్గరికి వెళ్ళినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. प्रिय परमेश्वर की संतान वहाँ पर शमशोन वेश्या के पास गया करके वचन में लिखा है। చూడండి, ఒకటో వచనం చదువుకుందాము. देखिए पहला वचन पढ़ेंगे। ఆ, तब शिमशोन गांजा हो गया और वहाँ एक वेश्या को देखकर उसके पास गया। హల్లెలూయా. हालेलुया। దేవులారా, ఇక్కడ ఒక స్త్రీ అనగా వేశ్య అని రాయబడింది. ఆమె రంగు వస్త్రాలు వేసుకొని, మోకానికి అలంకరణ వేసుకొని, ఆమె రంగులు వేసుకొని, దేవులారా ఆమె సంసోను తన వల్లో వేసుకున్నట్టుగా మనం చూడగలము. प्रिय परमेश्वर की संतान, यहाँ पर एक स्त्री जो वेश्या करके लिखी है, अपने चेहरे पर मस्त मेकअप लगाकर और मस्त अलंकार करके रंग बिरंगी कपड़े पहन के शमशोन को अपने पास खींच लेती है। దేవుని సేవకుని దేవుని బిడ్డలారా దర్శనము కోల్పోయే అంతగా, తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టే అంతగా దేవులారా ఈ యొక్క దరిద్రపు స్త్రీ అతని జీవితంలో కార్యం చేసింది. परमेश्वर के सेवक को परमेश्वर के दर्शन से दूर करने की इतना काम ये स्त्री ने किया। దేవుని సేవకుని తప్పుదారిలో తీసుకొని వెళ్ళింది. परमेश्वर के सेवक को गलत रास्ते पर ले गई। హల్లెలూయా. हालेलुया। బైబిల్లో మనం ఆలోచన చేస్తే बाइबल में अगर हम विचार करने से, ఎహెజ్కేలు గ్రంథము एहेजकेल 14వ అధ్యాయం 14 अध्याय 3వ వచనం చదివితే, तीसरा वचन पढ़ने మీరు से, తర్వాత చదవండి. आप बाद में पढ़िए, అక్కడ విగ్రహారాధన గురించి రాయబడింది. वहाँ पर मूर्ति पूजा के बारे में लिखा है। చూడండి, 3వ వచనం చదువుకుందాము. देखिए तीसरा वचन पढ़ेंगे। ఆ, हे मनुष्य के संतान, उन पुरुषों ने तो अपनी मूर्ति अपने मन में स्थापित की और अपने अधर्म की ठोकर अपने सामने रखी, फिर क्या वे मुझसे कुछ भी पाएंगे? ఓకే, హల్లెలూయా. हालेलुया। ఇక్కడ విగ్రహాల గురించి రాయబడి ఉంది. यहाँ पर मूर्तियों के विषय में लिखा है। దేవుడు ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. परमेश्वर एहेजकेल भविष्यवक्ता के द्वारा कह रहे हैं। దేవుడు అక్కడ ఏమని రాయబడింది అంటే, प्रिय परमेश्वर की संतान, वहाँ पर क्या लिखा है कहने 3 से, రకాల విగ్రహాలు ఉన్నాయి. 3 प्रकार की मूर्तियां हैं। 3 రకాల విగ్రహాలు ఉన్నాయి. 3 प्रकार की मूर्तियां हैं। ఒక రకమైన విగ్రహాలు ఏంటి అంటే, एक प्रकार की मूर्ति क्या है कहने से, ఈ ఇంట్లో గోడలకు పెట్టుకునేటి అది ఒక రకమైన విగ్రహాలు. या हम घर में जो भिंतियों पर लगाते हैं वे एक प्रकार की मूर्ति है। రెండో విగ్రహాలు ఏంటి అంటే, और दूसरी मूर्ति क्या है कहने से, మన ముఖానికి వేసే రంగులు, हम अपने चेहरे पर जो मेकअप लगाते हैं, మన ముఖాలకు ధరించుకునే బంగారము వెండే గాని ఇదంతా కూడా जो हम अपने चेहरे पर सोना चांदी या कुछ भी अपने चेहरे पर श्रृंगार करते ఇది हैं, శరీరము మీద ఉన్న విగ్రహాలు. ये शरीर के ऊपर की मूर्तियां हैं। మూడోది तीसरी बात, హృదయములో కూడా విగ్రహాలు ఉన్నాయట. मन में भी मूर्तियां रहती है। అవి ఏంటి అంటే, वो क्या है कहने से, దేవుడు కాకుండా परमेश्वर नहीं है, మన హృదయములో ఏదైనా కూడా, और जो कुछ भी हम अपने मन में रखने से, దేవుడు కాకుండా మన హృదయంలో ఏదున్నా కూడా అది విగ్రహము. परमेश्वर नहीं लेकिन और कुछ भी हम अपने मन में रखने से वो मूर्ति है। 3 రకాల విగ్రహాలు ఉన్నాయి. 3 प्रकार की मूर्तियां हैं। దేవుని బిడ్డలారా, ఈ యొక్క అలంకరణ, అదే విధంగా ఈ ముఖానికి వేసుకునే రంగులు, ఇది విగ్రహారాధన అని రెండోదిగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. प्रिय परमेश्वर की संतान, ये श्रृंगार और जो चेहरे पर जो हम मेकअप करते हैं वो मूर्ति पूजा है करके परमेश्वर दूसरी बात की तरह में बता रहे हैं। మొట్టమొదటిగా ఇది వేష స్వభావం అని చెప్పాడు. पहले तो ये वेश्या का स्वभाव है करके बताए, రెండోది ఇది విగ్రహారాధన అని మాట్లాడుతున్నాడు. और दूसरी बात ये मूर्ति पूजा है करके भी बता रहे हैं। మనం వాక్యములో చూసినట్లయితే अगर हम वचन में देखने से, చూడండి, యోబు గ్రంథము, देखिए अय्यूब, బైబిల్ రాయబడింది యోబు గ్రంథము बाइबल में लिखा है अय्यूब 22వ అధ్యాయము 22 अध्याय చదవండి. 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 24वें वचन में इस प्रकार से लिखा है, ఆ, तू अपने अनमोल वस्तुओं को धूल पर
वरन ओफीर का कुंदन भी नालों के पत्थरों पर डाल दे। ఓకే హల్లెలూయా. हालेलुया। ప్రభు మాట్లాడుతున్నాడు. प्रभु कह रहे ఏమని हैं, మాట్లాడుతున్నాడు? क्या कह रहे हैं? నీ ముక్కుకు పెట్టినవే గాని, आप अपने नाक में जो నీ लगा रहे हो, చెవులకు పెట్టినవే గాని, क्या आप अपने कान में लगा నీ रहे మెడలో हो, ధరించినవే గాని, या आप अपने गले में पहनने నీ वाले, ముఖానికి వేసిన రంగులే గాని, या आप अपने चेहरे पर लगाने वाले मेकअप, అవి తీసేస్తే वो सारी निकाल ఇక్కడ कर ప్రభు అంటున్నాడు, वहाँ पर प्रभु कह रहे నీ हैं, మెడలో ఉన్న గొలుసు తీసేస్తే आप अपने गले के चैन को निकालने से నేను ఆ చైనులా నేను నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. मैं उस चैन की तरह तेरे संग रहूंगा करके परमेश्वर कह रहे ఏ हैं। విధంగానైతే వాటిని ధరించుకున్నావో जिस प्रकार से आपने उसे लगाया है, వాటిని తీసేస్తే उसे निकालने से వాటి స్థానములో उसके स्थान पर నేను నీతో ఉంటాను అంటున్నాడు. मैं तेरे संग रहूंगा करके परमेश्वर कह रहे हैं। హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ప్రభుయే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. यहाँ पर प्रभु ये स्पष्ट रीति से कह रहे हैं, తీసివేయండి అని మాట్లాడుతున్నాడు. निकाल के फेंकिए करके कह रहे हैं। ఒక వాక్యం చదువుకుందాము. एक वचन पढ़ेंगे, నిర్గమాకాండము निर्गमन 33వ అధ్యాయం 33 अध्याय 4వ వచనం నుంచి 4 वचन से 7 వచనాలు చదువుకుందాం. 7 वचन तक पढ़ेंगे। చూడండి. देखिए, यह बुरा समाचार सुनकर वे लोग विलाप करने लगे और कोई भी अपने गहने पहने हुए न रहा, क्योंकि यहोवा ने मूसा से यह कह दिया था, इजराइलियों को मेरा यह वचन सुना, तुम लोग तो हठीले हो, यदि मैं पल भर के लिए तुम्हारे बीच होकर चलूं तो तुम्हारा अंत कर डालूंगा। इसलिए अब अपने अपने गहने अपने अंगों से उतार दो कि मैं जानूं कि तुम्हारे साथ क्या करना चाहिए। इसलिए इजरायली होरेब पर्वत से होकर आगे को अपने गहने उतारे रहा। ఓకే హల్లెలూయా. हालेलुया। దేవుడు ఇక్కడ మోషే మాట్లాడుతున్నాడు. प्रिय परमेश्वर की संतान यहाँ पर मूसा कह रहे हैं। మోషే ఏమని మాట్లాడుతున్నాడు అంటే, मूसा क्या कह रहे हैं कहने से, ఇశ్రాయేలారా इजरायली लोगों, మీ మీద ఉన్న ఈ యొక్క వెండినే గాని బంగారంను గాని పూర్తిగా తీసివేయండి. आपके ऊपर के चांदी या सोने को आप निकाल के మీ फेंकिए। బిడ్డల దగ్గరనే గాని లేకపోతే మీ భార్య దగ్గరనే గాని ఎవరి దగ్గర ఇంత కూడా ఉండకూడదు, పూర్తిగా తీసి పారేయమని చెప్పు. आपके लड़कियों के पास, आपके पत्नियों के पास इतना भी नहीं रहना चाहिए, उसे निकाल के फेंकने के लिए कहे। మోషే మాట్లాడుతున్నాడు. तब मूसा మరి कह रहा మోషేకు है, ఎవరు చెప్పాడు అంటే, मूसा को किसने कहा कहने से, దేవుడే స్పష్టంగా చెప్పాడు. परमेश्वर स्पष्ट रीति से कहते हैं। అందుకే దేవుని మాటగా మోషే ఇజ్రాయెల్ చెప్తున్నాడు, తీసి పారేయండి. इसलिए परमेश्वर की बात की तरफ मूसा को परमेश्वर कह रहे हैं कि निकाल के दो। దేవుని మాటగా మోషే ఇజ్రాయెల్ చెప్తున్నాడు, తీసి పారేయండి. परमेश्वर की बात की तरह मूसा लोगों को बता रहे हैं कि निकाल के फेंको, తీసి పడేయండి. निकाल के ఎందుకు फेंको। చెప్తున్నాడు కావచ్చు మరి, क्यों कह रहे होंगे फिर, మీరు ఆలోచన చేయండి. आप विचार कीजिए, ఎందుకు తీసి పడేయమన్నాడు అంటే, क्यों निकाल के फेंकिए कहने దేవుని से। బిడ్డలారా, నిర్గమకాండం 12వ అధ్యాయం మనం చదివినట్లయితే प्रिय परमेश्वर की संतान, निर्गमन इसका 12 अध्याय पढ़ने से అక్కడ వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటప్పుడు वहाँ पर इजरायली लोग मिस्र से बाहर आते वक्त ఐగుప్తులో ఉన్న బంగారమును అదే విధంగా వెండిని మంచిగా సంపాదనలు పట్టుకొని వీళ్ళు బయటికి వచ్చిండ్రు. मिस्र देश में के सोना चांदी या संपत्ति को लेकर मिस्र से बाहर निकले। దేవుడే ఇచ్చిండు వాళ్ళకు. परमेश्वर ने उन्हें दिया। అబ్బా ఎక్కడ రాయబడి ఉంది? कहाँ पर लिखा है? ఆదికాండం 15వ అధ్యాయం చదివితే उत्पत्ति इसका 15 अध्याय पढ़ने से అబ్రహాముకు దేవుడు చెప్పాడు, अब्राहम को परमेश्वर ने कहा, అబ్రహామా अब्राहम నేను నీకు సంతానం కలుగజేస్తాను, मैं तुझे संतान दूंगा, నీ సంతానము तेरे संतान ఆకాశ నక్షత్రముల వలె విస్తరిస్తుంది. आकाश के तारागणों की तरह बढ़ जाएंगी। అబ్రహామా నీవు నా స్నేహితునివి, अब्राहम तू मेरा मित्र है, నీకు నేను ఏ విషయం కూడా దాచి ఉంచడం లేదు. तुझसे मैं एक भी बात को छिपा के नहीं నీకు ఒక रखूंगा। విషయం చెప్తున్నాను, तुझे एक बात बता रहा నీ हूँ, సంతానము పరాయి దేశములు అనగా ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్తారు. तेरे संतान मिस्र देश में गुलामी में जाएंगे। ఆ దేశస్థులు నీ సంతాన ప్రజలని కష్టపెడతారు. वो देश के लोग तेरे संतान को दुख देंगे। నేను నా శక్తిని ఆ దేశం మీద చూపిస్తాను. मैं अपनी शक्ति को उस देश पर दिखाऊंगा। బలమైన కార్యములు జరిగించి వారిని ఐగుప్తు నుంచి నేను విడిపిస్తాను. अच्छे कार्य को करके मैं उन्हें उस मिस्र देश से निकालूंगा। అబ్రహామా अब्राहम వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రము वो मिस्र से बाहर आते वक्त ఖాళీ చేతులతోని రారు. खाली हाथों से नहीं వాళ్ళు आएंगे। మంచిగా సంపదలు జమ చేసుకొని బంగారము అదే విధంగా వెండి అంతా పట్టుకొని వస్తారు वो सारी संपत्ति को इकट्ठा करके चांदी सोने को जमा करके అని निकलेंगे। దేవుడు అబ్రహాముకు చెప్పాడు. ऐसे परमेश्वर अब्राहम से దేవుడు कहते ఎలా हैं, చెప్పాడు అలా జరిగింది. परमेश्वर ने जैसा कहा वैसा ही हुआ। వారికి దేవుడే ఇదంతా ఇచ్చాడు. परमेश्वर ने उन्हें सब कुछ दिया। మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, तो परमेश्वर ने क्यों दिया कहने से, వీళ్ళు అరణ్యంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి. ये मिस्र में आने के बाद मिलाप वाले तंबू को बांधना ప్రత్యక్ష चाहिए। గుడారాన్ని కట్టాలి. मिलाप वाले तंबू को बांधना ఇది ఒక चाहिए। బంగారమునే గాని వీళ్ళు తెచ్చుకున్న ధనమే గాని వెండి అంతా ఇదంతా మందిరం కొరకు ఉపయోగించాలి. इन्होंने जो भी सोना चांदी को लाया है, संपत्ति को लाया है, इसे मंदिर के काम के लिए इस्तेमाल करना
चाहिए। ఈ ప్రజల యొక్క క్షేమం కొరకు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ये लोगों की भलाई की तरह परमेश्वर ने उन्हें दिया। ప్రజల మధ్యలో దేవుడు నివాసం చేయడానికి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. लोगों के बीच में परमेश्वर निवास करने के लिए परमेश्वर ने उन्हें दिया। కానీ వీరేం చేశారు? लेकिन इन्होंने क्या किया? వీళ్ళు మంచిగా చెవు పోగులు చేసుకొని, ये मस्त कान में बालियां కాళ్ళకు बनाकर, గజ్జలు వేసుకొని, पैरों के लिए पायल बनाकर, మెడలలో గొలుసులు వేసుకొని, गले में हार को बनाकर, దేవుళ్ళ వాళ్ళ శరీరంలో ఎట్లా వాడితే అట్లా వాళ్ళు బంగారము యొక్క అలంకరించుకున్నట్టు చూడగలము. प्रिय परमेश्वर की संतान उनके शरीर पर जैसे चाहे वैसे सोने के श्रृंगार करते हैं करके हम देख सकते हैं। అయితే ఒక రోజు ఏమైందంటే మోషే కొండ మీదకి వెళ్ళాడు. तो एक दिन क्या हुआ कहने से मूसा पहाड़ पर जाते हैं। అప్పుడు అహరోను ఏం చేశాడు అంటే, तब आरोन ने क्या किया कहने ఈ యొక్క से, ఇజ్రాయెల్ యొక్క తక్కిలి ఒత్తిడిని బట్టి इजरायली लोगों के तकलीफ को देखकर, దేవుళ్ళ నిర్గమాకాండం 32వ అధ్యాయము निर्गमन इसके 32 अध्याय అక్కడ 3వ వచనం రాయబడి ఉంది. वहाँ पर 3रे वचन में लिखा है, ఆ, तब सब लोगों ने उसके कानों से सोने की बालियां को उतारकर और आरोन के पास ले आए। హల్లెలూయా. हालेलुया। చూడండి, వాళ్ళు ధరించుకున్న యొక్క బంగారం నాట అదంతటి నాట తీసివేసి అహరోను దగ్గర తీసుకొని రాగా, అహరోను వేసినట్టే దాన్ని ఒక దూడగా తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान उन्होंने अपने कान के बालियों को निकालकर आरोन के पास लाने से आरोन ने एक सोने के बछड़े को बनाए करके हम देख सकते हैं, విగ్రహాన్ని చేశారు. मूर्ति को बनाए। అప్పుడు ఇజ్రాయెల్ అందరూ ఏమంటున్నారు? तब सारे इजरायली लोग क्या कह रहे हैं? జీవం గల దేవుణ్ణి మర్చిపోయి, परमेश्वर को भूलकर, ఓ ఇజ్రాయేలు, हे इजराइल, మనల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చింది हमें मिस्र से बाहर लेके आया हुआ, ఇగో ఈ విగ్రహమే देखिए ये मूर्ति है। అని దేవుడు చేసిన మేలు మర్చిపోయి ऐसे करके परमेश्वर की भलाई को भूलकर దేవుడి ద్వారా విగ్రహాన్ని చేశారు. प्रिय परमेश्वर की संतान मूर्ति को बनाए, దేవునికి కోపం పుట్టించారు. परमेश्वर को क्रोध ఆ दिलाए। రోజు 3000 మంది చనిపోయారు. उस दिन 3000 लोग मर गए। హల్లెలూయా. हालेलुया। అప్పుడు మోషే ఏం చేశాడు అంటే, तब मूसा ने क्या किया कहने ఆ से, విగ్రహమును మొత్తం తుక్కులుగా వేసి, उस मूर्ति को पूरा चूर चूर करके, దేవుడు అలా తుక్కులుగా వేసి प्रिय परमेश्वर की संतान चूर चूर करके, దాన్ని ఒక జ్యూస్ లాగా చేసి उसे पूरा एक रस की तरह ఆ बनाकर ప్రజలకు తాగించినట్టుగా రాయబడి ఉంది. उसी लोगों को पिलाया करके लिखा है। ఎందుకు అట్లా చేశాడు అంటే, क्यों ऐसा किया कहने ఇక से, తర్వాత విగ్రహం అనేది ఉండకూడదు. इसके बाद मूर्ति नहीं रहनी ఇక चाहिए। విగ్రహారాధన ప్రజలు చేయకూడదు. अब मूर्ति पूछा लोग नहीं करने चाहिए। దేవునికి కోపం పుట్టించి ఇక పాపంలో పడిపోకూడదు. परमेश्वर को क्रोध दिलाकर पाप में नहीं गिरने అన్ని चाहिए। విగ్రహారాధన మోషే అక్కడితోనే అంతం చేసి పారేశాడు. वहीं पर मूसा मूर्ति पूजा को नष्ट करते ఇక हैं। తిరిగి మళ్ళా పాపము ప్రజలు చేయకూడదు అని, अब फिर से लोग पाप नहीं करना चाहिए ఇక करके, బంగారంతోనే కానీ దేనితోనే కానీ ఈ విగ్రహాన్ని కానీ ఏ బొమ్మను మూర్తిని చేయకూడదు అని, सोने से चांदी से किसी भी इससे ये लोग मूर्ति को नहीं बनाना మీ चाहिए దగ్గర करके, ఒకవేళ మిగిలి ఉన్న బంగారం కానీ వెంటనే పూర్తిగా తీసిపోయాడు. మీ దగ్గర ఏది కూడా ఉండదు అని आपके చెప్పేసి पास के सोने चांदी को पूरा निकाल दीजिए, आपके पास कुछ भी नहीं रहना चाहिए करके बताए। హల్లెలూయా. हालेलुया। ఇగో ఇందు నిమిత్తమై ఆ యొక్క వాటన్నిటిని తీసిపోయాలని చెప్పాడు. इसीलिए ही उन सारी चीजों को निकालो करके కనుక ఈ कहा। యొక్క ఈ శరీరం మీద ఉన్నాయి అన్ని కూడా విగ్రహము అని వాక్యం సెలవిస్తున్నది. तो ये शरीर पर जो भी है वो मूर्ति है करके वचन में చూడండి, लिखा యెషయా है। గ్రంథం 3వ అధ్యాయము, देखिए यशायाह इसका 3रा अध्याय, 3వ అధ్యాయము 3रा अध्याय 16వ వచనం నుంచి 16 वचन से 26వ వచనం వరకు 26 वचन तक। చూడండి. 3వ అధ్యాయం 16 నుంచి 26. देखिए 3रा अध्याय इसके 16 वचन से 26 वचन तक అక్కడ రాయబడి ఉంది, वहाँ पर लिखा है, మరి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠులై మెడ చాచి నడుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచు, తమ కాళ్ళ గజ్జలు మ్రోగించు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. यहोवा ने यह भी कहा है, क्योंकि सियोन की स्त्रियां घमंड करती और सिर ऊंचे किए, आंखें मटकताती और घुंघरुओं को छमछमाती हुई ठुमुक ठुमुक चलती है। హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया। ఇక్కడ ఈ యొక్క స్త్రీలు గర్విష్ఠులుగా కనబడుతున్నారు. तो यहाँ पर स्त्रियां घमंड की तरह दिख रहे हैं। గర్వము వారిలో ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. घमंड उनके अंदर है करके वचन में लिखा है। రెండోది వాళ్ళు ఎట్లా చూస్తున్నారట, ఓర చూపులు చూస్తున్నారట. और दूसरी बात वो कैसे देख रहे हैं, बुरी दृष्टि के साथ देख रहे हैं, ఓర చూపులు చూస్తున్నారట. ठमठमाती आंखों के साथ देख रहे हैं। మూడోది ఏంటిది అంటే, और तीसरी बात क्या है कहने से, దేవుళ్ళరా వాళ్ళు కాళ్ళకు పట్టిలు వేసుకోరట, గజ్జలు గల్లు 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 అని ఆడిస్తున్నారట. वो अपने पैरों पर पायल लगाकर मस्त अपने पायल को छमछमाती हुई चल रही है। హల్లెలూయా. हालेलुया। అంతేకాకుండా उतना ही नहीं लेकिन వీళ్ళు ఏం చేశారు అంటే, इन्होंने क्या किया कहने से, ఇలా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అలంకరించుకొని ऐसे परमेश्वर के वचन से विरोध में श्रृंगार करके వీళ్ళు వాళ్ళలో గర్వించి వాళ్ళ ఇష్టానుసారం నడుచుకున్న స్త్రీలుగా కనబడుతున్నారు. ये अपने
अंदर घमंड करके अपनी इच्छा के अनुसार चल रहे थे करके वचन में लिखा है। ఇందు నిమిత్తం ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు అంటే इसलिए प्रभु क्या कह रहे कहने से अध्याय యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో यशायाह इसके 3रे अध्याय में చూడండి 22వ వచనం నుంచి మనం చదివినట్లయితే देखिए 22 वचन से अगर हम पढ़ने से ఉత్సాహ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపు నారతో చేసిన ముసుగులను పాగాలను శాలువలను తీసివేయము. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మరుగుడును, నడికట్టుకు ప్రతిగా తాడును, అల్లిన జడకు ప్రతిగా జోడీలను, ప్రశస్తమైన వస్త్రములకు ప్రతిగా గోనె పట్టును, అద్దమునకు ప్రతిగా వాతయు ఉండును. ఖడ్గము చేత మనుషులు కూరుదురు, యుద్ధమునకు నీ బాలాడులు పడుదురు, పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖితులు, ఆమె ఏమీ లేనిదై నేల కూర్చబడును అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. यहाँ पर लिखा है सुंदर वस्त्रों, कुर्तियों, चद्दरों, बटुओं और दर्पणों, मलमल के वस्त्रों, कुंदियों, दुपट्टों, इन सबों को भी शोभा दूर करेगा. सुंदर के बदले सड़ाहट, सुंदर करदनी के बदले बंधन की रस्सी, गूंथे हुए बालों के बदले गांजापन, सुंदर पटुकों के बदले टाट की पेठी और सुंदरता के बदले दाग देंगे. तेरे पुरुष तलवार से और शूरवीर युद्ध में मारे जाएंगे और उसके फाटकों में सांस भरना और विलाप करना होगा और वह भूमि पर अकेली बैठी रहेगी. హల్లెలూయా. हालेलुया. వాళ్ళ గర్వమును బట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. उन्हीं के घमंड के द्वारा यहाँ पर परमेश्वर कह रहे हैं. వీళ్ళు దేని బట్టి గర్విస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈ బంగారమును వెండిని వాళ్ళ యొక్క సంపదను బట్టి వాళ్ళు గర్విస్తున్నారు. तो ये किसके द्वारा घमंड कर रहे हैं कहने से उनके पास जो चांदी सोना है उसी के द्वारा ये घमंड कर रहे हैं. దేవుని భయం వీళ్ళు లేదు. परमेश्वर का डर इनके अंदर కాళ్ళకు नहीं है. గొలుసులు పెట్టుకొని గల్లు గల్లు ఆడిస్తున్నారు. अपने पैर में पायल लगाकर मस्त छमछमारी है. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే तो यहाँ पर परमेश्वर क्या कह रहे हैं कहने से हालेलुया. మీరు బంగారమును నడికట్టుగా వడ్డానములుగా కట్టుకుంటున్నారు. आप सोने को एक कमर पट्टी के तरह कमर में बांध रहे हो. దానికి ప్రతిగా నేను తాడుని మీకు కడుతా అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. उसके बदले में आपको रस्सी बांधूंगा करके प्रभु कह रहे हैं. మీరు తీరు జడలు వేస్తున్నారు. आप रंगी बिरंगी बाल बना रहे हो. మీరు తీరు జడలను అల్లుతున్నారు. आप रंगी बिरंगी को बालों को बना रहे నేను हो. గుండు గీకిస్తా అని చెప్పేసి ప్రభు मैं మాట్లాడుతున్నాడు. आपको गांजापन कर दूंगा करके प्रभु कह रहे हैं. ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుంటున్నారు. सुंदर पटुका के वस्त्र पहन తీరు रहे हो. డ్రెస్సులు వేస్తున్నారు. रंगी बिरंगी कपड़े पहन रहे हो. కొత్త ఫ్యాషన్ అని చెప్పేసి వాళ్ళ శరీరాన్ని మీరు చూపించుకుంటున్నారు. नए नए फैशन है करके आप अपने शरीर को दिखा रहे हो. నేను వాటిని అన్నిటి తీసివేసి గోనె పట్టు మీ మీద వేస్తా అంటున్నాడు. मैं उन सभी को निकाल कर आपको एक ऐसे ही कपड़े दूंगा करके प्रभु कह रहा है. ఆ అద్దమును చూస్తూ మీ అందమును దినమంతా చూస్తూ మిమ్మల్ని మీరు గర్వించుకుంటున్నారు. आप आईने को देखकर दिन भर देखकर घमंड कर रहे हो. మీ మోకాలకు నేను వాతలు వేస్తా అని చెప్పేసి అంటున్నాడు. मैं आपके चेहरे को बदल दूंगा करके प्रभु कह మీరు रहे हैं. ఎందుకు గర్విస్తున్నారు? आप क्यों घमंड कर रहे हो? మీ పురుషులు ఖడ్గము చేత కూలుతారు. आपके पुरुष तलवार से मार दिए మీరు जाएंगे. ఏమి లేని వారు ఏడుస్తూ కూర్చుంటారు అని आप कुछ చెప్పేసి भी नहीं रहने के द्वारा रोते हुए बैठोगे करके దేవుడు ఇక్కడ ఈ స్త్రీలను గద్దిస్తున్నాడు. परमेश्वर यहाँ पर स्त्रियों को बता रहे हैं. హల్లెలూయా. हालेलुया. మీరు ఆలోచన చేయండి. आप विचार कीजिए దేవునికి ఎందుకు కోపం వచ్చింది కావచ్చు? परमेश्वर को क्यों गुस्सा आया. దేవునికి ఎందుకు కోపం వచ్చింది కావచ్చు? परमेश्वर को क्यों गुस्सा आया. మీరు ఆలోచన చేయండి. आप विचार कीजिए ఏది మాట్లాడితే స్త్రీలకు కోపం వస్తుందో क्या कहने से स्त्रियों को गुस्सा आता है. అవి పెట్టుకుంటే దేవునికి కూడా కోపం వస్తుంది. वो पहनने से परमेश्वर को भी गुस्सा మీరు आएगा. ఆలోచన చేయండి. आप विचार कीजिए దేని గురించి మాట్లాడినా స్త్రీలు ఏమన్నారు? किसी के बारे में बोलने से स्त्रियां कुछ भी नहीं వాళ్ళు कहती. పెట్టుకునే బంగారం వెండి విషయంలో మాట్లాడితే అస్సలు కోరు. उन्होंने पहने हुए चांदी सोने के विषय में कहने से वो बिल्कुल नहीं रुकते. అసలు కోరు. नहीं रुकते. దేవుని పక్క పెడతారు కానీ परमेश्वर को बाजू में रखेंगे लेकिन వాటిని మాత్రం పక్కకు పెట్టరు. उससे बाजू में नहीं रखेंगे. వాటిని ప్రేమించినంత కట్టుకున్న మొగోడిని కూడా ప్రేమించరు వాళ్ళు. उन्हें प्रेम करने के इतना अपने पति को भी वो प्रेम नहीं करते. అంత పిచ్చిగా దేవుని బిడ్డలారా ఆ యొక్క బంగారమును వాళ్ళు ప్రేమిస్తారు. इतने इसमें वो अपने सोने चांदी को प्रेम करते हैं. సొంత ముఖమును ప్రేమిస్తారు. अपने खुद के चेहरे को प्रेम వాళ్ళ करते हैं. అలంకరణను ప్రేమిస్తారు. वो अपने श्रृंगार को प्रेम करते వాళ్ళ हैं. అలంకరణను ప్రేమించినంత వాళ్ళు పెట్టుకునే వాళ్ళు వేసుకునే వస్త్రాలను ప్రేమించినంత వాళ్ళు ధరించుకునే ఆభరణములను ప్రేమించినంత ఎవరిని ప్రేమించరు ఆఖరి దేవునిగా ప్రేమించరు. उन्होंने पहने हुए चांदी सोने को जितना प्रेम करते, उन्होंने लगाए हुए कपड़े को जितना प्रेम करते हैं उससे अधिक तो वो परमेश्वर से बिल्कुल प्रेम नहीं करते. ఆ స్త్రీల స్వభావం ఆ విధంగా ఉంటుంది. ये स्त्रियों का एक स्वभाव है. నేను అందరి గురించి మాట్లాడతలేను. मैं सभी के विषय में नहीं कह रहा దేవుని हूँ. కొందరు ఆ విధంగా ఉంటారు. प्रिय परमेश्वर की संतान कुछ
कुछ लोग इस प्रकार से रहते हैं। నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నాను అంటే मैं क्यों इन बातों को कह रहा हूँ कहने से, ఇగో యెజబెలులో ఇటు స్వభావాలు ఉన్నాయి. यजेबेल के अंदर ऐसे स्वभाव है, వేశ్య స్వభావం ఆమెలో ఉన్నది. वेश्या का स्वभाव है, అందుకే మోకానికి రంగులు వేసింది. इसलिए वो अपने चेहरे पर मेकअप करती है। దేవుని నామ భయంకరమైన విగ్రహారాధికురాలని మనం నేర్చుకుంటున్నాం. प्रिय परमेश्वर के संतान वो भयानक मूर्ति पूजक है करके हम देख रहे ఈ हैं। యొక్క శరీరముల మీద ధరించుకునే ఈ యొక్క ఆభరణము కూడా విగ్రహం అని నేర్చుకుంటున్నాం మనం. ये शरीर पर धारण करने वाले एक श्रृंगार को भी हम मूर्ति पूजा है करके देख रहे हैं। మొదటి తిమోతి రాసిన పత్రిక पहला तिमोथी 2వ అధ్యాయము दूसरा अध्याय, చూడండి 9వ వచనం మనం ఆలోచన చేస్తే अगर 9वें वचन को अगर हम विचार చాలా करने మంది से, ఏమంటారు అంటే बहुत से लोग क्या कहते ఈ हैं రెఫరెన్స్ कहने కు పాత నిబంధనలు రాయబడింది కదా, से, ये रेफरेंस पुराने नियम में लिखा है ना, మనం కొత్త నిబంధన పాటించాలి. हमें नया नियम को पालन करना పాత है, నిబంధన కాదు, पुराने नियम को नहीं। బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు కూడా మనం బుద్ధి నేర్చుకోవడానికి ప్రభు రాయించాడు. बाइबल में 6-7 किताब भी परमेश्वर हमें बुद्धि दिलाने के लिए लिखाए ఓకే, हैं। మీరు కొత్త నిబంధన అంటే ఇప్పుడు కొత్త నిబంధన నుంచి మొదటి తిమోతి రాసిన పత్రిక ठीक है, फिर आप नया नियम कह रहे हो तो उसमें से पहला तिमोथी 2వ అధ్యాయము दूसरा अध्याय, చూడండి 9వ వచనం రాయబడి ఉంది. देखिए 9वें वचन में लिखा है, ఆ, वैसे ही स्त्रियां भी संकोच और संयम के साथ सुहावने वस्त्रों से अपने आप को संवारे, न कि बाल गूंथने और सोने और मोतियों और बहुमूल्य कपड़ों से। హల్లెలూయా. हालेलुया। శరీర సంబంధమైన అలంకరణ చేసుకోకూడదు. शारीरिक संबंध के श्रृंगार को नहीं करना है, ఈ జడలు అల్లడమే గాని ये बाल को गूंथना, ఇష్టమైన వస్త్రాలు వేసుకోవడమే अपनी గాని इच्छा के अनुसार कपड़े को पहनना, ఇష్టానుసారంగా మొఖాలకి రంగులు మేకప్లు వేయడమే గాని अपने खुद की इच्छा के अनुसार अपने ఈ चेहरों को బాహ్య मेकअप करना, సంబంధమైన అలంకరణ కాకుండా ये बाह्य संबंध के श्रृंगार को नहीं ఆత్మ लेके సంబంధమైన అలంకరణ మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. आत्मिक श्रृंगार के साथ हमें रहना चाहिए करके वचन में लिखा है। మొదటి పేతురు రాసిన పత్రిక पहला पत्रस, చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక देखिए पहला पत्रस 3వ అధ్యాయము तीसरा अध्याय 3వ వచనం నుంచి 5 వచనాలు. तीसरे वचन से 5 वचन, చదవండి. అక్కడ ఏమని రాయబడిందంటే वहाँ पर क्या लिखा है कहने से, ఆ, तुम्हारा श्रृंगार दिखावटी न हो, अर्थात बाल गूंथना या सोने के गहने या भांति भांति के कपड़े पहनना, वरन तुम्हारा छिपा हुआ और गुप्त मनुष्यत्व नम्रता और मन की दीनता की अविनाशी सजावट से सुसज्जित रहे, क्योंकि परमेश्वर की दृष्टि में इसका मूल्य बड़ा है। पूर्व काल में पवित्र स्त्रियां भी जो परमेश्वर पर आशा रखती थी, अपने आप को इसी रीति से संवारती और अपने अपने पति के अधीन रहती थी। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఆత్మీయ అలంకరణ మనం చేసుకోవాలి. శరీర సంబంధమైన అలంకరణ, బాహ్య అలంకరణ చేయకూడదు అని వాక్యం సెలవిస్తున్నది. प्रिय परमेश्वर की संतान यहाँ पर आत्मिक श्रृंगार को करना है, बाह्य शारीरिक श्रृंगार को नहीं करना है करके वचन में लिखा మరి है। వాక్యంలో ఇంత చక్కగా రాయబడ్డా కూడా ప్రజలు తమ ఇష్టానుసారంగా ఎందుకు అలంకరించుకుంటున్నారు? तो वचन में इतने अच्छे से लिखा रहने से भी अपने आप को वो लोग क्यों ऐसे श्रृंगार कर रहे చాలా हैं? మంది ఏమంటున్నారు అంటే बहुत से लोग क्या कहते हैं దేవుడు कहने పై से, రూపాన్ని చూడడు, परमेश्वर बाह्य संबंध के रूप को మన नहीं అంతరంగాన్ని देखता, చూస్తాడు. अपने मन को देखता है। అవును, వాస్తవమైన విషయమే. हाँ, सच की बात है, పై రూపాన్ని చూడడు, परमेश्वर बाहर के रूप को नहीं మన देखता, అంతరంగానే చూస్తాడు. अपने मन को ही देखता है। దేవుడు మన పై రూపాన్ని మెచ్చుకోడు, परमेश्वर अपने बाहर के रूप को మన नहीं पसंद అంతరంగానే करता, మెచ్చుకుంటాడు. अपने मन को ही पसंद करता మరి है। అలాంటప్పుడు మన అంతరంగాన్ని సరి చేసుకోవాలి, మన అంతరంగాన్ని అలంకరించుకోవాలి. కానీ శరీరం ఎందుకు అలంకరించుకుంటున్నారు? तो ऐसा है तो हमें अपने मन को श्रृंगार करना है, तो आप शरीर को क्यों श्रृंगार कर रहे हो? హల్లెలూయా. हालेलुया। శృంగారము అనేది వాక్యానుసారమైనది కాదు. श्रृंगार करना वचन के अनुसार नहीं है। కొంతమంది ఏమంటారు అంటే कुछ लोग क्या कहते మరి कहने से, ఎస్తేరు రాజు దగ్గరికి అలంకరించుకుని పోయింది కదా. तो एस्तेर राजा के पास श्रृंगार करके गई ना, ఎవరు చెప్పిండు మీకు? किसने कहा आपको? ఎస్తేరు గ్రంథము एस्तेर 2వ అధ్యాయము दूसरा अध्याय 9వ వచనం చదివితే दूसरा वचन पढ़ने से, ఆమె ఎలాంటి ఎస్తేరు గ్రంథము एस्तेर 2వ అధ్యాయము दूसरा अध्याय 9వ వచనం చదివినట్లయితే 9वां वचन पढ़ने से, ఆమె ఎలాంటి అలంకరణ చేసుకోలేదు. वो किसी प्रकार की श्रृंगार को नहीं की, ఆమె ఎలాంటి అలంకరణ చేసుకోలేదు. वो किस प्रकार की भी श्रृंगार को नहीं की। దేవుని బిడ్డలారా, ఆమె ఎలా ఉందో అలాగే రాజు దగ్గరికి వెళ్ళింది. प्रिय परमेश्वर की संतान, वो जैसी थी वैसे राजा के पास गई, ఎలా ఉండేనో అలాగనే వెళ్ళింది. जैसी थी वैसे राजा के पास गई। లోకస్తులు అలంకరించుకున్నట్టుగా ఆమె అలంకరించుకోలేదు. संसार के लोग जैसे श्रृंगार करते वैसे वह नहीं की। సరే, నేను ఒక ప్రశ్న వేస్తే ఇక్కడ, ठीक है, फिर मैं यहाँ पर एक प्रश्न ఓకే, डालता మీరు हूँ। అన్నట్టు అలంకరించుకుందే అందాం, आपने कहा वैसे उसने श्रृंगार किया, అలంకరించుకున్నదని అందాం. श्रृंगार किया करके ఇప్పుడు ఈ कहेंगे। రోజు కూడా అలంకరించుకునే వాళ్ళు ఉన్నారు. तो आज के दिनों में भी श्रृंगार करने वाले हैं, మరి వాళ్ళు చూసినప్పుడు నీకు ఎలాంటి ఆలోచన కలుగుతున్నది? तो उन्हें देखने के बाद आपको कैसे विचार आ మరి रहे हैं? ఎస్తేరు చూస్తే రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఏం ఆలోచన వచ్చింది? तो एस्तेर को देखने के बाद
राज्य के लोगों को कैसे विचार आए। ఆ రోజుల్లో उन दिनों में ఎస్తేరును ఎంత మందితో చూశారో వాళ్ళందరికీ దయ పుట్టిందట. एस्थेर को जितने भी लोग देखे उन्हें दया आई। మరి ఈ రోజు అలంకరించుకున్న స్త్రీలను చూస్తే तो आज अलंकार श्रृंगार करने वाली स्त्रियों को నీకు देखने से చెడ్డ ఆలోచనలు ఎందుకు పుడుతున్నాయి? आपको बुरे विचार क्यों आ रहे हैं? నీకు చెడ్డ తలంపులు ఎందుకు పుడుతున్నాయి? आपको बुरे विचार क्यों आ रहे हैं? హల్లెలూయా. हालेलुया। మీరు ఆలోచన చేయండి. आप विचार कीजिए, అవునా కాదా? है क्या नहीं? మీరు ఆలోచన చేయండి. आप विचार ఎందుకు कीजिए, చెడ్డ ఆలోచనలు కలుగుతున్నాయి? क्यों बुरे विचार आ रहे हैं? అంటే ఆమె అలంకరించుకోలేదు. कहने से उसने श्रृंगार नहीं किया। అలంకరించుకున్న స్త్రీని ఎవరు చూసినా వాళ్ళకు చెడ్డ ఆలోచనలు తప్పకుండా వస్తాయి. श्रृंगार करने वाले स्त्रियों को किसी को भी देखने से बुरे विचार आते हैं। ప్రపంచంలో వ్యభిచారము జరుగుతున్నది, భయంకరమైన పాపాలు జరుగుతున్నాయి అంటే దానికి ముఖ్యమైన కారణము ఏదన్నా ఉన్నది అంటే అలంకరణే. ఇది తప్పకుండా వాక్యం ఖండిస్తున్నది దీన్ని. प्रिय परमेश्वर की संतान, संसार में बुरे पाप हो रहे हैं या व्यभिचार हो रहे हैं, उनका मुख्य कारण यही है कि लोग श्रृंगार कर रहे हैं। హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని దేవుని వాక్యము 100% ఖండిస్తున్నది. इसे परमेश्वर का वचन 100 से 100% इसे तिरस्कार करता है। దేవుని బిడ్డలారా, ఇది సరి అయినది కానే కాదు. प्रिय परमेश्वर की संतान, ये सही नहीं है। దేవుడు మనల్ని చక్కగా సృష్టించుకున్నాడు. परमेश्वर ने हमें अच्छी रीति से सृष्टि की। మనం ఎలా ఉండాలో అలా ఉండాలి. हम कैसे रहना चाहिए वैसे रहेंगे। అన్నం ఎంత తినాలో అంత తినాలి. खाना जितना खाना है उतना ही खाना ఎక్కువ है। తిన్నా కూడా తప్పే. ज्यादा खाने से भी गलती है। ఎందుకంటే కడుపు అనేది నొస్తుంది. क्यों कहने से पेट दर्द देता। అదే విధంగా నీళ్లు తాగాలి. उसी प्रकार से पानी पीना है। ఎక్కువ తాగినా కూడా కడుపు నొస్తుంది. ज्यादा पीने से भी पेट दर्द देता। అందుకే దేవుని బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर की संतान, మన భక్తిని ఎంత మన శరీరమును ఎంత ఉంచుకోవాలో అంతే ఉంచుకోవాలి. हमारे शरीर को जितना रखना है उतना ही रहना चाहिए। మన శరీరమును మంచిగా శుభ్రంగా ఉంచుకోవడం తప్పు కాదు. हमारे शरीर को अच्छा स्वच्छ रखना गलती మంచి नहीं है। వస్త్రాలు వేసుకోవడం తప్పు కాదు. अच्छे कपड़े पहनना ये भी गलत नहीं है, కానీ అది వాక్యానికి విరోధంగా ఉండదు. लेकिन ये वचन के विरोध में नहीं रहना మనం చూసిన चाहिए। వారికి చెడ్డ ఆలోచన రావద్దు. हमें देखने वालों को बुरे विचार नहीं आने మనము चाहिए। పాపములు పడి అనేకులను పాపం చేయడానికి కారకులం కావద్దు. हम पाप में गिरकर अनेक लोगों को पाप में गिराने के कारण नहीं रहने మనలో चाहिए। మనము ఎంత ఉంచుకోవాలో గంతే ఉంచుకోవాలి. हमारे अंदर हमें जितना रखना चाहिए उतना ही रखना चाहिए। హల్లెలూయా. हालेलुया। దేవుని ఈ యొక్క యెజబెలును మనం ఆలోచన చేస్తే प्रिय परमेश्वर की संतान, अगर इजबेल को हम विचार करने से మొట్టమొదటిగా ఈమె వేష స్వభావం గల స్త్రీ, सबसे पहले तो ये वेश्या की स्वभाव वाली स्त्री రెండోది है, భయంకరమైన విగ్రహారాధికురాలైన స్త్రీ, और दूसरी बात ये भयानक मूर्ति पूजा करने वाली स्त्री है। మూడోది ఆలోచన చేస్తే तीसरी बात विचार करने से ఈమె బాహ్య సంబంధముగా అలంకరించుకొని పాపము చేసి అనేకులను పాపములో పడేసిన స్త్రీ. ये बाह्य संबंध का श्रृंगार करके पाप करके अनेक लोगों को पाप में गिराने वाली स्त्री है। అయితే ఇలాంటి స్త్రీ तो ऐसी स्त्री ఆహాబు జీవితంలోకి వచ్చింది. आहाब के जीवन में आई। ఎందుకు వచ్చింది అంటే क्यों आई कहने से ఆమె అన్యురాలు, वो अन्य जाति स्त्री అన్య है, దేవతలను పూజించే స్త్రీ. अन्य जाति के अन्य देवताओं की पूजा करने वाली स्त्री है। దేవుడారా దేవునికి వ్యతిరేకంగా ప్రజల్ని తీసుకుపోవాలని प्रिय परमेश्वर की संतान, परमेश्वर के विरोध में लोगों को ले जाने के అహాబును लिए అతని సంతానమును పూర్తిగా ఇజ్రాయెల్ జనాంగంలో దేవుడు దూరం చేయాలని आहाब को और उसके संतान को पूरे परमेश्वर से अलग करने के लिए దేవుడారా ఒక కుట్ర చేసుకొని అహాబును వివాహం చేసుకున్నది. प्रिय परमेश्वर की संतान एक विरोध के द्वारा ही आहाब से इसने शादी की। హల్లెలూయా. हालेलुया। చూడండి, అహాబును వివాహం చేసుకున్నది. देखिए, इसने आहाब से विवाह किया। వీరిద్దరు దేవుడారా ఇజ్రాయెల్ పరిపాలన చేస్తున్నారు. ये दोनों भी मिलकर इजराइल पर राज्य कर रहे हैं। వివాహం చేసుకుని చాలా ఎక్కువ రోజులు కూడా కాలేదు. विवाह करके ज्यादा दिन नहीं हुए, వెంటనే तुरंत ही దేవుని బిడ్డలారా ఈ యొక్క ఆహాబుతోని ఈ యొక్క బయలు దేవతకు ఒక మందిరాన్ని కట్టించింది. ये आहाब के द्वारा ही बाल देवता के लिए इसने मंदिर को बंधवाया। మందిరం కట్టించింది. मंदिर को बंधवाया, వెంటనే బాయలు దేవతకు మందిరం కట్టించింది. तुरंत ही बाल देवता के लिए इसने मंदिर बंधवाया। బాయలు దేవతకు మందిరం కట్టించి बाल देवता की मंदिर बांधकर, బలిపీఠమును కట్టించి वेदी को बांधकर దేవుని బిడ్డలారా ఆహాబును విగ్రహ ఆరాధనలోకి తీసుకొని వెళ్ళింది. प्रिय परमेश्वर की संतान आहाब को मूर्ति पूजा में लेके गई। అప్పుడు దేవునికి కోపం వచ్చింది. तब परमेश्वर को गुस्सा ఏలియా आया। ప్రవక్తను పంపించాడు. एक एलिया भविष्यवक्ता को भेजे, చెప్పాడు కానీ దేవుని బిడ్డలారా వాళ్ళు వినలేదు. बताए, लेकिन प्रिय परमेश्वर की संतान उन्होंने नहीं सुना। అప్పుడు దేశంలో 3 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది. तब देश में 3 वर्ष तक भयानक अकाल पड़ा था। భయంకరమైన కరువు వచ్చింది దేశంలో. भयानक अकाल देश में पड़ा था। ఆ సమయంలో దేవుడు ఏలియాను గొప్పగా పోషించాడు. उस समय में परमेश्वर ने एलिया को अच्छी रीति से पोषण किया। కొన్నిసార్లు కాకుల ద్వారా భోజనం తెప్పించి పోషించాడు. कुछ बार कौवों के द्वारा भोजन देके पोषण किया। కొన్నిసార్లు దేవదూతలు పంపించి ఆయనకు భోజనం ఇచ్చి పోషించాడు. कई बार स्वर्गदूतों को भेजकर उन्हें खाना दिया। కొన్నిసార్లు సారెపాత యొక్క విధవరాల యొక్క కుటుంబంలో ఏలియాను పోషించాడు. कुछ दिन तक सारेपात एक विधवा के स्त्री में एलिया को पोषण किया। మొత్తానికైతే ఆ యొక్క అకాలమైన సమయంలో ఆ యొక్క కరువులో ఏలియాను దేవుడు పోషించాడు. पूरी रीति से तो उस
परमेश्वर ने एलिया का पोषण किया। దేవుణ్ణి ఆశ్రయించు వారికి దేవుళ్ళ బైబిల్లో రాయబడింది, బైబిల్లో ఏమని రాయబడింది అంటే प्रिय परमेश्वर की संतान बाइबल में क्या लिखा है कहने से, కీర్తన గ్రంథం 34 అధ్యాయం 10వ వచనంలో भजन संहिता इसका 34 अध्याय 10वें वचन में, సింహపు పిల్లలు లేమి కలిగి स्त्रियों के बच्चों को कुछ घटी नहीं होगी, వాళ్ళు ఆకలి కొనేమో గాని वो भूख में रहेंगे, लेकिन దేవుళ్ళ నన్ను ఆశ్రయించువాడు ఎన్నడూ కూడా ఆకలి కొనడు, వాళ్ళకు మేలు జరుగుతుందని వాక్యం సెలవిస్తున్నది. जो मुझ पर भरोसा रखता है उन्हें कभी भी भूख नहीं लगेगी, वो उन्हें अच्छा होगा करके परमेश्वर के वचन में लिखा है। హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ ప్రతి అవసరం తీర్చబడతాయని రాయబడింది. उनकी सारी जरूरतें पूरी होंगी करके लिखा దేవుణ్ణి है। ఆశ్రయించిన ఏలియా దేవుని బిడ్డలారా కరువు కాలంలో దేవుడు ఎట్లా పోషించాడో మనం చూస్తున్నాం. परमेश्वर पर भरोसा रखने वाले एलिया को परमेश्वर ने अकाल के दिनों में कैसा पोषण किया हम देख सकते దేశంలో हैं। 3 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది. देश में 3 वर्ष तक बहुत ही भयानक अकाल पड़ा था। అప్పుడు ఏం జరిగింది అంటే तब क्या हुआ कहने से, ఇక్కడ ఈ యొక్క యెజబేలు ఈ యొక్క తన భర్త అయిన అహాబుతో కుట్ర చేసి చెడ్డ ఆలోచనలు చేసి ये इजबेल अपने पति अहाब के साथ बुरे विचार को कर దేవుని ప్రవక్తలను దేవుని బిడ్డల ఆ కాలంలో చంపించేసింది. परमेश्वर के भविष्यवक्ताओं को इन दिनों में उसने मार डाला। దేవుని సేవకుడైన గొప్ప ఏలియానే భయపడి అంతగా పాపాలు చేస్తూ వచ్చింది. परमेश्वर का सेवक एलिया ही डर नहीं इतना उसने पाप किया। దేవుని సేవకుడైన ఏలియా భయపడి అంత దుర్మార్గం పనులు రాజ్యంలో చేస్తూ వచ్చింది. परमेश्वर का सेवक एलिया ही डर नहीं इतना दुष्ट काम को वो करते आई। అప్పుడు దేవుడు చెప్పాడు, तब परमेश्वर ने कहा, ఏలియా ప్రజలందరినీ ఒక స్థలంలో సమకూర్చు. एलिया सारे लोगों को इकट्ठा कर। మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము पहला राजा इसका 18 अध्याय, మనం ఆ అధ్యాయం మొత్తం చదివినట్లయితే हम उस अध्याय को पूरा पढ़ने से దేవుడు అక్కడ కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రజలందరినీ సమకూర్చాడు. वहाँ पर करमेल पर्वत पर एलिया सभी को इकट्ठा किया। 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. 450 बाल देवता के लोग हैं। దేవుని పక్షమున ఏలియా ఒక్కడే ఉన్నాడు. परमेश्वर के तरफ से एक ही एलिया है। వీళ్ళందరూ దేవుళ్ళరా ఒక జాగలో వచ్చేసారు. ये सभी लोग परमेश्वर की संतान एक जगह पर इकट्ठा हुए। ఏలియా దేవుని పక్షమున ఉన్నాడు. एलिया परमेश्वर के पक्ष में है। ఎవరు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుందో వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు అనేది వాళ్ళ మధ్యలో ఉన్నది. कौन प्रार्थना करने से परमेश्वर की अग्नि उतर के आती है, उन्हीं का परमेश्वर सच्चा परमेश्वर है करके అప్పుడు उन्होंने బాల कहा। దేవతలకు మొదటిగా సమయం ఇవ్వబడింది. तब बाल देवताओं के लोगों को पहले वो समय दिया వాళ్ళు गया। పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎన్ని చేసినా కానీ అన్ని సున్నా అయిపోయాయి. उन्होंने सुबह से लेकर शाम तक जितना भी किया वो सारा शून्य हो गया, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. कुछ भी प्रयोजन नहीं हुआ। పడిపోయిన బలిపీఠము తిరిగి కట్టాడు ఏలియా. फिर से गिरा हुआ वेदी को एलिया ने बांधा। దేవుళ్ళరా ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. प्रिय परमेश्वर की संतान एलिया प्रार्थना कर रहा వెంటనే है। దగ 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 శబ్దముతోని దేవుని యొక్క అగ్ని ఆ బలిపీఠంకి దిగి వచ్చింది. तुरंत ही गरजने वाले शब्द के साथ परमेश्वर की अग्नि उस वेदी पर उतर के आई। అప్పుడు ప్రజలందరూ యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అని జయజయలు పలికారు. तब लोगों ने कहा कि यहोवा ही परमेश्वर है, यहोवा ही परमेश्वर है। ప్రజలు చెప్పారు కానీ लोगों ने कहा, लेकिन దేవుళ్ళరా కఠినుడైన ఈ యొక్క యెజబేలు ఆ భర్త అయిన అహాబు చెప్పలేదు. कठिन यजबेल और उसका पति अहाब ने नहीं कहा। వారి హృదయాన్ని ఇంకా కఠినం చేసుకున్నారు. उन्होंने अपने हृदय को फिर कठिन किया, కఠినం చేసుకున్నారు. कठिन किया। దేవుళ్ళరా వీరి మధ్యలో జరిగిన ఒక వాదంలో దేవుడు ఏలియాకు గొప్ప జయమునిచ్చాడు. प्रिय परमेश्वर की संतान इन दोनों के बीच में परमेश्वर ने एलिया को बड़ा जय दिया, కానీ అయినా కూడా వీళ్ళు మారు మనసు పొందలేదు. लेकिन फिर भी इन्होंने मन नहीं फिराया, దేవుని తట్టు తిరగలేదు. परमेश्वर की ओर नहीं వీరి फिरे, చెడుతనమును విసర్జించలేదు. बुरे मार्गों पर इसने नहीं छोड़े, పశ్చాత్తాపడలేదు. पश्चाताप नहीं దేవుని किया, దగ్గర రాలేదు. परमेश्वर के पास దేవుని नहीं వైపు తిరగలేదు. आए, परमेश्वर की ओर नहीं फिरे। చూడండి, మీరు ఆలోచన చేయండి. देखिए, आप विचार कीजिए। మొదటిగా మనం చెప్పుకున్న విధంగా पहले हमने जैसे कहा, భర్త భార్యకు దేవుళ్ళ శిరస్సు అయి ఉండాలి. पति पत्नी का एक सर रहना चाहिए, శిరస్సు అయి ఉండాలి. सर रहना चाहिए। కానీ ఇక్కడ మనం ఆలోచన लेकिन చేసినట్లయితే यहाँ पर अगर हम विचार करने से, అతని కుటుంబంలో యెజబేలే పెత్తనం చెలాయిస్తున్నది. लेकिन उसके परिवार में इजबेल ही बड़ी रीति से चला रही ఇది है। వాక్యానికి విరుద్ధమైన కార్యం. ये वचन के विरोध के कार्य ఇది है, వాక్యానికి విరుద్ధమైన కార్యం. ये वचन के विरोध के कार्य है। శరీర సంబంధులైన ఈ యొక్క యెజబేలు మాట వింటూ शारीरिक संबंधित इजबेल के बात को सुनकर దేవుళ్ళ తన జీవితమును నాశనం చేసుకున్నాడు. प्रिय परमेश्वर की संतान उसने अपने जीवन को ही नाश कर दिया। కుటుంబం మీదకి పూర్తిగా వంశం మీదకి నాశనం తెప్పించాడు. कुटुंब में अपने परिवार में सारे वंश में ये नाश को लेके आया। ఒకరోజు ఆహాబు ఏం చేశాడు అంటే एक दिन आहाब ने क्या किया कहने से, నాబోతు అనే వ్యక్తి ఉన్నాడు. नाबाद करके एक व्यक्ति అతనికి है, ఒక ద్రాక్ష తోట ఉన్నది. उसे एक दाख की बारी है। ఇతడు ఏం చేశాడంటే ఆ ద్రాక్ష తోట నాకు కావాలని ఆశించాడు. इसने क्या किया कहने से, ये दाख की बारी मुझे चाहिए करके आशा किया। ఇప్పుడు నాబోతు ఏమన్నాడు అంటే अब नाबोत ने क्या किया कहने ఇది से, మా తాతల కాలం నుంచి వస్తున్నది ఈ యొక్క తోట. ये हमारे पुरखाओं के समय से आने वाली बारी మేము है, ఈ తోటను బట్టే బ్రతుకుతున్నాము. हम इसी के द्वारा जी रहे हैं। నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విడిచిపెట్టాను. मैं किसी भी स्थिति में इसे
नहीं छोड़ूंगा कहा। భార్య యెజెబెలు చెప్పిన మాటలు విని तो इसने अपनी पत्नी यजेबेल की बात को దేవుని सुनकर బిడ్డలారా మంచి వ్యక్తి అయిన ఈ నాబోతును చంపించినట్టుగా మనం చూస్తున్నాం. अच्छे व्यक्ति नाबाद को इसने मरवा डाला करके हम देख सकते నరహత్య हैं। చేసినట్టుగా చూస్తున్నాం. यहाँ पर हत्या की करके हम देख ఒక सकते हैं। మంచి వ్యక్తి చావుకు వీళ్ళు కారణమయ్యారు. एक अच्छे व्यक्ति का मृत्यु का कारण ये बने। దౌర్జన్యముగా ఒక వ్యక్తి యొక్క తోటను వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. एक व्यक्ति के उस बारी को इसने अपने वश में कर लिया। 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ రాయబడి ఉంది. 10 आज्ञा में एक आज्ञा लिखी है। పొరుగువారిని ఏది కూడా ఆశించొద్దు. अपने पड़ोसी की कुछ भी आशा नहीं करनी రెండోది है। నరహత్య చేయొద్దు. और दूसरी बात हत्या नहीं करनी మూడోది है। విగ్రహాన్ని చేయొద్దు. और तीसरी बात मूर्ति पूजा नहीं करनी है। నాలుగోది దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించొద్దు. और चौथी बात परमेश्वर के नाम को व्यर्थ नहीं लेना है। వీళ్ళు పేరుకే ఇశ్రాయేలుకు రాజులుగా ఉన్నారు. ये नाम के लिए इजराइल में राजा है। దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించారు. परमेश्वर के नाम को ये व्यर्थ ले रहे हैं। ధర్మశాస్త్రంలో ఈ 10 ఆజ్ఞలు దేవుడు వీళ్ళు విసర్జించి భయంకర పాపం చేసినట్టుగా చూస్తున్నాం. व्यवस्था के ये सारे आज्ञा को भूलकर भयानक रीति से पाप कर रहे करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। మనం ఇంకా ఆలోచన చేస్తే और हम विचार మొదటి करते రాజుల हैं గ్రంథము पहला राजा 2వ అధ్యాయం 21వ అధ్యాయము 21 अध्याय 20 వచనం చదివినట్లయితే 20 वचन पढ़ने से ఏలియా ప్రవక్త వచ్చాడు. वहाँ पर एलिया भविष्यवक्ता आए। వారిని గద్దించాడు. उन्हें बताए మీకు దేవుని భయం లేదు. आपको परमेश्वर का डर नहीं है। మీరు పాపం చేస్తున్నారు. आपने पाप कर रहे हो। ఇశ్రాయేలు అందరూ పాపం చేయడానికి మీరు కారకులయ్యారు. सारे इस्राएली लोग पाप करने के लिए आप कारण बने। దేవుడు అప్పుడు ఆహాబు ఏం చేశాడు అంటే तब प्रिय परमेश्वर की संतान आहाब ने क्या किया कहने से ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న ప్రజలు చెప్తున్నాడు, इजरायली राजाओं के राज्य में लोगों को बता ఇదిగో रहा है। పాపంలో పడడానికి కారణం మన దేశానికి శాపం వచ్చింది కదా, దానికి కారణం ఏలియాయే. देखिए हमारे देश में अकाल आया ना, पाप आया ना, श्राप आया ना, उसका कारण एलिया ही ఆ है। ఏలియా అని చెప్తున్నాడు. एलिया है करके बता ఏలియా रहा వచ్చి है। దేవుని మాటలు చెప్తే एलिया के परमेश्वर की बात को कहने ఆ से మాటలైన మారు మనసు పొందలేడు కానీ उस बातों के द्वारा इसने मन नहीं फिराया, కానీ लेकिन మన దేశం మీదకి కరువు వచ్చిన దానికి కారణం ఏలియా అని చెప్పేసి ప్రజలు చెప్తున్నాడు. लेकिन हमारे देश में अकाल पड़ने का कारण एलिया है करके लोगों को बता रहा है। తప్పుడు సందేశం ఇస్తున్నాడు ప్రజలకు. गलत शिक्षा को लोगों को दे रहा है। మారు మనసు పొందలేదు. मन नहीं फिराया। దేవుళ్ళరా ఇక్కడ వాక్యం మనం ఆలోచన చేస్తే प्रिय परमेश्वर की संतान यहाँ पर वचन को विचार करने से ఏలియా యొక్క గద్దింపును ఏలియా యొక్క వాక్యమును మాటను పక్కకు పెట్టాడు. परमेश्वर के चेतावनी, एलिया के चेतावनी को, एलिया के बात को इसने बाजू में रखा। కీర్తన గ్రంథము 141వ అధ్యాయము भजन संहिता इसका 141 अध्याय 5వ వచనం చూస్తే 5 वचन देखने దావీదు से అన్నాడు, वहाँ पर दाऊद ने कहा, నీతిమంతులు కొట్టడము నాకు తైలాభిషేకము అన్నాడు. धर्मी लोग मुझे मारना वो मुझे तेल का अभिषेक है। నాకు బుద్ధి చెప్పడం నాకు ఎంతో ఆశీర్వాదం मुझे అన్నాడు. बुद्धि बताना मुझे मेरे लिए बहुत ही आशीर्वाद है करके అందుకే कहा। అతడు దావీదు ఒక రోజు పాపమున పడ్డాడు కానీ इसलिए दाऊद भी एक दिन पाप में गिरा, लेकिन దేవుళ్ళరా పశ్చాత్తాపడి దేవుని ఒక కనికరమును పొందుకున్నాడు. प्रिय परमेश्वर की संतान पश्चाताप करके परमेश्वर के अनुग्रह को प्राप्त కానీ किया। ఆహాబు మారు మనసు పొందలే. लेकिन आहाब ने मन नहीं फिराया, దేవుని వైపు తిరగలేదు. ये परमेश्वर की ओर नहीं फिरा, దేవుని ఎదుగు రాలేదు. परमेश्वर के पास नहीं आया। దేవుళ్ళరా యెజెబెలు మాట విని प्रिय परमेश्वर की संतान इजबेल के बात को सुनकर సంపూర్తిగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని దృష్టికి చెడుతనము నడిచాడు. संपूर्ण रीति से परमेश्वर की इच्छा के विरोध में, परमेश्वर के विरोध में चलता रहा। ఆఖరికి ఏమైంది అంటే लास्ट में क्या हुआ कहने से రామోత్ గిలాదు అనే ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళాడు. रामोत गिलाद करके एक नगर को युद्ध के लिए गया। అప్పుడు ఒక ప్రవక్త చెప్పాడు, तब एक भविष्यवक्ता ने कहा, పోకర బిడ్డ పోతే సత్తవు అన్నాడు. मत जा, अगर तू जाने से वहां पर मर जाएगा। మీకా అనే ప్రవక్త చెప్పాడు. मीखा करके एक भविष्यवक्ता ने कहा, మీకాయ అనే ప్రవక్త చెప్పాడు. मीखा आया करके भविष्यवक्ता ने కానీ कहा। దేవుళ్ళరా ఈయన ఏం చేశాడు అంటే నేను ఆహాబు లాగా వెళ్ళను प्रिय परमेश्वर की संतान इसने क्या किया कहने से मैं यहाँ की तरह नहीं जाऊंगा, అని చెప్పేసి వేరే వేషము ధరించుకొని ऐसा करके उसने अपने वेश को धारण ఆయన करके యుద్ధంలో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ये युद्ध में युद्ध करने के लिए गया। యుద్ధము అక్కడ జరుగుతున్నది. युद्ध वहां पर चल रहा है। అనుకోకుండా ఎటో పోయే బాణము అది ఏం చేసిందంటే బరాబరి ఆహాబ్ కచ్చి తాకింది. अनजाने में दूसरी ओर जाने वाले बाण को उसे आके लगा, ఆహాబ్ కి వచ్చి తాకింది. आपको आकर लगा, బరాబరి ఈ వెన్ను ఎముక మధ్యలో బరాబరి తాకిందంట. बराबर पार्टी के कनके के बीच में इसे लगा। అప్పుడు అతని కింద పడిపోయాడు. तब ये नीचे गिर తన गया, రక్తం గారుతున్నది. अपना खून बह रहा సైనికులు है। అతని రథం మీద వేశారు. सैनिक लोग इसे रथ में लगा దేవుడు डाले। అతని రథంలో తీసుకొని రాగానే మధ్యలో తన ప్రాణం పోయింది. प्रिय परमेश्वर की संतान रथ में लाते लाते इसका प्राण चला गया। అతని రక్తము ఆ యొక్క ఎడ్ల బండి యొక్క రథం యొక్క గీరల మీద పారుతూ ఉండగా దేవుళ్ళ రక్తము కుక్కలు నాకెను అని చెప్పేసి రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान ये बैलगाड़ी में जो उसका लहू बह रहा था और उसके छत पर गिर रहा था, उस लहू को कुत्तों ने चाटा करके वचन में लिखा ఈ है। విధముగా ఆహాబు మరణించాడు. इस प्रकार से आपकी मृत्यु
మొదటి రాజుల గ్రంథము पहला राजा 22వ అధ్యాయం 22 अध्याय 29 నుంచి 29 वचन से 39వ వచనం దాకా రాయబడి ఉంది. 39 वचन तक लिखा है। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ ఆహాబు యొక్క మరణం గురించి రాయబడి ఉంది. यहाँ पर आहाब की मृत्यु के बारे में लिखा है। ఇక్కడ ఆహాబు మరణించాడు. यहाँ पर आहाब मर गया। ఈ సంగతి జరిగిన తర్వాత ये घटना होने के बाद యెహూ ప్రవక్త ఆయన ఆ యొక్క వీళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్తున్నాడు. यहू भविष्यवक्ता इस नगर को जा रहे हैं। అప్పుడు యెహూ ప్రవక్త వస్తున్నాడు అని तब यहू भविष्यवक्ता आ रहे ఈ करके యొక్క యెజబేలు ఏం చేసిందంటే यजेबेल ने क्या क्या कहने ముఖానికి से రంగులు వేసుకొని अपने चेहरे पर मेकअप कर మంచి कर మంచి వస్త్రాలు ధరించుకొని अच्छे अच्छे वस्त्र पहनकर ఈ యెహూ అనే ప్రవక్తను తప్పుదారి పట్టించాలని यहू भविष्यवक्ता को गलत मार्ग पर चलाना चाहिए దేవుని करके బిడ్డలారా కిటికీలో నుంచి ఆ పైన ఉన్న మేడ గదిలో ఉన్న పై రూమ్ లో నుంచి ఆ స్లాబ్ అనగా ఓకే హల్లెలూయా हालेलुया। ఆ ఒక మేడ గది నుంచి ఒక కిటికీ తీసి ఆ కిటికీల నుంచి ఈ ప్రవక్తకు సైగలు చేస్తున్నాడట. प्रिय परमेश्वर की संतान अपने छत पर के खिड़की को उसने खुला करके इस भविष्यवक्ता को इशारे कर रही है। ఆ సైగలు చేస్తున్నాడని వాక్యస్థలు వేస్తున్నాడు. इशारे कर रही है करके वचन में लिखा है। ఈ ప్రవక్తకు కోపం వచ్చింది. तब भविष्यवक्ता को गुस्सा आया। దేవుడు గొప్ప శబ్దంతో పలుకుతున్నాడు. प्रिय परमेश्वर की संतान बहुत ही अद्भुत शब्दों के द्वारा ये कह रहा है, ఆ పై గదిలో ఉన్న వాళ్ళారా उस छत पे रहने वालों, యెజబేలు పక్షమున ఉన్నవారు ఎవరో इजबेल के तरफ से जो कोई है, నా పక్షమున ఉన్నవారు ఎంతమంది ఉన్నారు చేయలేమండి. मेरे तरफ से जितने लोग हैं वो सारे हाथ उठाइए। అప్పుడు ఆ ప్రవక్త పక్షమున ఉన్నవారు ఒక 4-5 చేతులు లేపారు. तो तब भविष्यवक्ता के तरफ के लोग 4-5 जनों ने हाथ को उठाया। అక్కడే పైనే ఉన్నారు. वो सभी लोग ऊपर ही थे, అక్కడే పైన ఉన్నారు. वो ऊपर ही थे, వాళ్ళు యెహూ ప్రవక్త పక్షంలో ఉన్నారు. वो यहू भविष्यवक्ता के तरफ के थे। అప్పుడు ఏం జరిగింది అంటే तब क्या हुआ कहने से వెంటనే అంటున్నాడు तुरंत ही कह रहा నా है, మాట వినండి. मेरी बात को सुनिए। వెంటనే ఆ దుర్మార్గులైన స్త్రీని కిందికి దొబ్బండి. तुरंत ही उस स्त्री को उस ऊपर से नीचे ఈ ढकल 4-5 लीजिए। కలిసి ये 4-5 लोग मिलके ఆ స్త్రీని ఆ యొక్క యెజబేలు కిందికి దొబ్బిరు. उस स्त्री को एजेबेल को नीचे फेंक दिए। ఉన్న దరిద్రం మొత్తం పోయింది. सभी दरिद्र चला गया, కింద పడి नीचे गिरकर కొట్టుకొని मस्त तड़पते ఆ तड़पते రక్తము గారుతుండగా वो लहू बहते हुए కుక్కలు వచ్చి कुत्ते आकर, రక్తము కొరకు కుక్కలు వచ్చి खून के लिए कुत्ते आकर ఆ రక్తమును తాగుతూ उस लहू को पीते पीते ఆ రక్తము కొరకు ఈమె శరీరమును తుక్కులు చేశారట. उस लहू के लिए इसके शरीर को पूरे टुकड़े टुकड़े कर दिए। దేవుని బిడ్డలారా గా విధంగా దరిద్రమైన సావు వచ్చింది. प्रिय परमेश्वर की संतान इस प्रकार से दरिद्र मृत्यु को इसने प्राप्त किया, భయంకరమైన సావు వచ్చింది. भयानक मृत्यु को इसने प्राप्त ఎందుకు किया। అలా చచ్చారు అంటే क्यों ऐसे मरे कहने से వీళ్ళే కాకుండా यही नहीं लेकिन ఆహాబుకు 70 మంది కుమారులు ఉన్నారట. आहाब को 70 पुत्र है, 70 మంది కూడా చచ్చారు. 70 लोग भी मर गए। పూర్తిగా కుటుంబం వంశమే నాశనం అయిపోయినట్టు రాయబడింది. सारा परिवार और सारा वंश मर गया करके लिखा है। ఎందుకు అంటే क्यों कहने से దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ प्रिय परमेश्वर की संतान परमेश्वर किसे भी सहन करता है, लेकिन విగ్రహారాధన అస్సలు సహించడు. मूर्ति पूजा को बिल्कुल सहन नहीं करता। అన్యులతో సావాసం సహించడు. अन्य जाति लोगों के साथ संगति सहन नहीं करता। అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం సహించడు. अन्य जाति स्त्रियों के साथ विवाह करना नहीं सहन करता। ఒక స్త్రీ అన్య పురుషుని వివాహం చేసుకోవడం సహించడు. एक स्त्री अन्य जाति पुरुष के साथ विवाह करना परमेश्वर सहन नहीं ఒక करता। పురుషుడు అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం కూడా సహించడు. एक पुरुष अन्य जाति स्त्री के साथ विवाह करना परमेश्वर सहन नहीं करता। విగ్రహారాధన చేయడం అనేది అస్సలు సహించడు. और मूर्ति पूजा करना तो बिल्कुल सहन नहीं करता। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। కనుక దేవుని బిడ్డలారా మనందరం భయభక్తులు కలిగి ఉండాలి. इसलिए प्रिय परमेश्वर की संतान परमेश्वर के ऊपर हमें भय और भक्ति के साथ रहना है। విగ్రహారాధన చేయకూడదు. मूर्ति पूजा नहीं करना है, మనసులో హృదయంలో విగ్రహాలు ఉండద్దు. मन में मूर्ति नहीं रहनी है, ఇంట్లో విగ్రహాలు ఉండద్దు. घर में मूर्तियां नहीं మీ रहनी है, శరీరం మీద విగ్రహాలు और ఉండాలి. अपने शरीर पर भी मूर्ति नहीं रहनी है। మన అందరితో ప్రభు हम మాట్లాడుతున్నాడు. सभी के द्वारा परमेश्वर कहते దేవుడు हैं, మాట్లాడినప్పుడు మనం మారు మనసు ఉండాలి. परमेश्वर जब कहते हैं तब हमें मन फिराना है। వాళ్ళు చెప్తారు वो कहते हैं, మనం వినాలి. हम सुनना है, ఆ తర్వాత మన ఇష్టం అనుకుంటే उसके बाद हमारी मर्जी कहने से దేవుని చిత్తానుసారంగా నేను ఏం చేయాలో గది చేస్తాడు. परमेश्वर की इच्छा के अनुसार वो आपको क्या करना है वो करेगा। అవును చేస్తాడు. हाँ करेगा। వాక్యాన్ని పక్కకు పెడితే वचन को बाजू में रखने నిన్ను से దేవుడు పక్కకు పెడతాడు. परमेश्वर आपको बाजू में रखेगा। ఇది తప్పకుండా జరుగుతుంది. ये बिल्कुल चले, ऐसे ही దేవుని होगा। బిడ్డలారా దేవుడు ఈ లోకానికి త్వరగా రెండోసారి వస్తున్నాడు. परमेश्वर की संतान परमेश्वर दूसरी बार इस संसार में आने మనం वाले మారు हैं। మనసు ఉండాలి. हमें मन फिराना ప్రభు है। అన్నాడు కదా प्रभु ने कहा, లోకాన్ని ప్రేమించొద్దు, आप इस संसार से प्रेम मत లోకములో ఉన్న कीजिए వాటిని और ప్రేమించాలి. संसार की वस्तुओं से प्रेम
प्रेम मत कीजिए। మరి నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? तो क्या सचमुच आप परमेश्वर దేవుని से प्रेम నిజంగా कर నువ్వు रहे हो? ప్రేమిస్తే परमेश्वर को आप अगर నువ్వు प्रेम करने నిజంగా से, దేవుని బిడ్డవే అయితే आप सचमुच परमेश्वर के पुत्र होने से నువ్వు అలంకరించుకోకూడదు. आपको श्रृंगार नहीं करना है, నువ్వు లిప్టిక్ పెట్టద్దు, आपको लिपस्टिक नहीं लगानी है, హైబ్రోల్ చేయొద్దు, आपको हाइब्रो नहीं करना है, ఈ శరీరాన్ని బయట చూపించే అంతగా ఈ స్టైల్ డ్రెస్సులు వేయద్దు, शरीर को बाहर दिखाने इतने स्टाइल कपड़े नहीं पहनना है, ఇష్టం వచ్చినట్టుగా జడలు ఎట్లా పడితే అట్లా వేయద్దు, आपकी खुद की इच्छा के अनुसार आपके बाल को नहीं बनाना है, నువ్వు ఇష్టం వచ్చినట్టు నడుచుకోకూడదు, आपकी खुद की इच्छा के अनुसार आपको नहीं चलना ఈ है, ముఖానికి దేవుడిని ఎట్లా ఉంచుడో దాన్ని శుభ్రంగా ఉంచుకో, కానీ మేకప్లు వేయద్దు. आपको परमेश्वर ने जैसा बनाया आप अपने चेहरे को वैसा ही रखिए, लेकिन आप अपने चेहरे पर मेकअप मत कीजिए। దేవుడు దీన్ని 100% ఖండిస్తున్నాడు. परमेश्वर इसे 100% इसे तुच्छ जान నీ रहे हैं। హృదయంలో కూడా విగ్రహాలు ఉండద్దు. आपके मन में भी मूर्तियां नहीं रहनी దేవుడు चाहिए। అన్నిటితో సహవాసం మనకు ఉండదు. प्रिय परमेश्वर की संतान अन्य जाति लोगों के साथ संगति नहीं रहनी అన్నిటితో है। అసలే సంబంధాలు పెట్టుకోవద్దు. अन्य जाति लोगों के साथ हमें संबंध भी नहीं रखने हैं। హల్లెలూయా. हालेलुया। నమ్మకంగా ఉండాలి, विश्वास योग्य रहना పరిశుద్ధంగా है, ఉండాలి, पवित्र रहना है, దేవుని వాక్యాన్ని అనుసరించాలి, परमेश्वर के वचन के अनुसार चलना है, దేవుని మీద ఆధారపడాలి. परमेश्वर के ऊपर आधारित रहना ఎన్ని है। కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని పక్షంలో ఉండాలి. कितने भी कष्ट आने दो, कितने भी समस्या आने दो, परमेश्वर की तरफ से खड़ा रहना है। హల్లెలూయా. హల్లెలూయా. చెడుతనమును మనం దూషించాలి, बुरी मार्गों को तुच्छ जानना है, చెడుతనమును దూరం చేయాలి. बुरी मार्गों को तो हमें दूर करना है। సేవకులు చెప్పినప్పుడు తప్పకుండా వినాలి. सेवक लोग कहने से हमें तुरंत ही सुनना है। ఏలియా మాటలు అహాబు పక్కకు పెట్టి నాశనం అయ్యాడు. एलिया के बातों को आप बाजू में रखे नाश हुआ। ఎప్పుడే గానీ దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టాలి. कभी भी परमेश्वर के वचन को बाजू में नहीं रखना దేవుడు है। చెప్పినప్పుడు తప్పకుండా వినాలి. परमेश्वर जब कहते हैं तब हमें सुनना है। ఈయన ఇజ్రాయెలుకు రాజే. ये ఇజ్రాయెల్ का राजा है। చూడు ఎలా పతనమయ్యాడో మనం చూస్తున్నాం. देखिए कैसे पतन हुआ हम చాలా देख మంది रहे हैं। సేవకులు ఉన్నారు, बहुत से सेवक हैं, సేవకులకు వస్తారు, सेवा में तो आते కానీ हैं, తర్వాత ఆలోచన చేస్తే लेकिन बाद में विचार करने అన్యులతో से, సహవాసం अन्य చేసుకొని जाति लोगों के साथ संगति करके, అన్య స్త్రీలను వివాహం చేసుకొని अन्य जाति स्त्रियों से विवाह करके, దేవునిలో ఇష్టానుసారంగా సేవను చేస్తూ प्रिय परमेश्वर की संतान खुद की इच्छा के अनुसार सेवा करके సంఘమును పాడు చేసిన సేవకులు ఉన్నారు కొంతమంది. कलीसिया को खराब किए हुए सेवक है, సంఘమును రెండు భాగాలు చేసిన సేవకులు ఉన్నారు. कलीसिया को दो भाग में किए हुए सेवक దేవునికి है, కోపం తెచ్చిన సేవకులు ఉన్నారు. परमेश्वर को गुस्सा दिलाने वाले सेवक भी है। వారికి కొంతమంది సేవకులు బుద్ధి చెప్పినా కూడా उन्हें कुछ लोग सेवक लोग बुद्धि बताने से भी దేవుని మాటలు పక్క పెట్టి పతనమైన వాళ్ళు ఉన్నారు. परमेश्वर की बात को बाजू में रख के पतन हुए लोग भी हैं। దయచేసి దేవుని బిడ్డలారా, कृपा करके మనం प्रिय मारू परमेश्वर की मनसु संतान ఉండాలి. हमें मन फिराना है, మనం మారు మనసు పొందాలి. हमें मन फिराना యేసు है। ప్రభు త్వరగా వస్తున్నాడు. यीशु मसीह तुरंत जल्दी आने वाले చూడండి हैं। ఎంత భయంకరమైన సావు చచ్చారు అహాబు యెజెబెలు. देखिए कितनी भयानक मृत्यु को आहाब और यजबेल ने प्राप्त దీని किया। గురించి ప్రకటన గ్రంథములో కూడా యేసు ప్రభు రాయించాడు. इसके विषय में भी प्रकाशित वाक्य में यीशु मसीह ने लिखवाया, చాలా జాగ్రత్త అని రాయించాడు. बहुत ही सावधान रहो करके लिखवाया। ఇప్పటికి కూడా యెజెబెల్ ఆత్మ పని చేస్తున్నది కనుకనే రాయించాడు. अभी भी यजबेल की आत्मा काम कर रही है इसलिए लिखवाया। యెజెబెల్ ఎలా ఉండినాట, यजबेल कैसी थी? తన్ను తానే ప్రవక్తగా పరిచయం చేసుకున్నది. अपने आप को भविष्यवक्तनी कहलाई, ప్రజలందరినీ ఇజ్రాయెల్ ప్రజలందరినీ దేవుని దూరం చేసింది. इजराइल लोगों को परमेश्वर से दूर की, అనేక మంది ప్రవక్తలు చంపించింది. अनेक भविष्यवक्ता को इसने मार डाली। దేవుని ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు పాపములు పడాలని చెప్పేసి వాళ్ళందరినీ విగ్రహాలు తీసుకోవాలని చెప్పేసి గొప్ప ప్లాన్ తో అహాబుని వివాహం చేసుకున్నది. प्रिय परमेश्वर की संतान इजराइल लोगों को पाप में गिराने के लिए, उन्हें मूर्ति पूजा की तरफ ले जाने के लिए आहाब से इसने विवाह किया। గొప్ప ఆలోచన కలిగి చెడ్డ ఆలోచన కలిగి అహాబుని వివాహం చేసుకున్నది. बुरे विचार के द्वारा ही इसने आहाब से विवाह किया। ఈమె వేశ్యగా కనబడుతున్నది, ये एक वेश्या की तरह हमें दिख रही है, దుర్మార్గపు స్త్రీగా एक కనబడుతున్నది. बुरी स्त्री की तरह हमें दिख रही అస్తరోతు है। దేవతకు దేవుల యాజకులుగా పనిచేసిన స్త్రీ కనబడుతున్నది. अस्तारोत देवता की याजक की तरह काम करने वाली स्त्री की तरह బయలు दिख रही దేవతను है, పూజించిన స్త్రీ కనబడుతున్నది. बाल देवता की पूजा करने वाली स्त्री की तरह दिख रही है। ఈమెను చేసుకున్న దాన్ని బట్టే इसे विवाह करने के द्वारा ही అహాబు జీవితము తన కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. आपका जीवन और उसका परिवार पूरा नाश हुआ। హల్లెలూయా. హల్లెలూయా. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి तो हमारे जीवन किस प्रकार से है, మనం పరీక్షించుకుందాం. हम अपने आप को परखेंगे। దేవుడి మాటలు దించుకుందాం. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड।